Hi everyone, good morning. So can you please confirm if audio and video is clear? Yeah, thanks. Okay, thanks for confirming. So we'll start the session అండి. ప్రీవియస్కి వచ్చేసి కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ సమ్ బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే మనం చెక్ చేసాము. బేసికల్ క్లౌడ్ అనేటువంటిది ఒక కామన్ థింగ్ అయిపోతుంది కాబట్టి అందరికి ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది సో క్లౌడ్ కంప్యూటింగ్ మీద. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనం ఏం చెక్ చేస్తామనంటే, సో చాలా మంది నేను రైస్ చేసిన క్వశ్చన్ కూడా లైక్ క్లౌడ్ ఇంజనీర్ ఏంటి, డెవాప్స్ ఇంజనీర్ ఏంటి అనేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది అయితే రైస్ చేశారు. ప్లస్ క్లౌడ్ ఇంజనీర్ చేసేటువంటి వర్క్ యాక్చువల్గా క్లౌడ్ ఇంజనీర్ చేసేటువంటి వర్క్ ఏముంటుంది, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ చేసేటువంటి వర్క్ ఏముంటుంది. ఎర్లియర్గా చెక్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో సమ్ డిఫరెన్సెస్ అనేవి ఉండే. బట్ ఇప్పుడు తీసుకుంటే గనక క్లౌడ్ ఇంజనీరు డెవాప్స్ ఇంజనీరు మధ్యలో పెద్దగా డిఫరెన్స్ అనేటువంటిది ఏమీ లేదు. బికాస్ క్లౌడ్ ఇంజనీర్ చేసేటువంటి జాబ్ డిస్క్రిప్షన్లో అంటే ఆ జాబ్ రోల్ రిలేటెడ్ జేడీస్లో చెక్ చేస్తే గనక మనకి నౌకరీ అండ్ వీటిలో చెక్ చేస్తే సో అక్కడ ఇక్కడ మోర్ ఆర్ లెస్ సేమ్ టైప్స్ ఆఫ్ వర్క్ లోడ్స్ కనిపిస్తున్నాయి. అందులో డెవాప్స్ టూల్స్ ఉంటున్నాయి, ఇందులో డెవాప్స్ టూల్స్ ఉంటున్నాయి. అక్కడ క్లౌడ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇక్కడ క్లౌడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాల్సిన need అయితే ఉంది. బట్ మనం ఒకసారి అసలు యాక్చువల్గా క్లౌడ్ ఇంజనీర్కి డెవాప్స్ ఇంజనీర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో దట్ మనకు కూడా ఒక క్లియర్ ఐడియా అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు చేసేటువంటిది ఏంటి, బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చేస్తున్నది ఏంటి. సో దీని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే మనం దీన్ని చెక్ చేద్దామండి. సో లెట్స్ టేక్ అండ్ మనం డే టు డే యూజ్ చేస్తున్నటువంటి వాట్సాప్ టూల్ని ఒక ఎగ్జాంపుల్ కింద అయితే తీసుకుందాము. లెట్స్ ఏ వాట్సాప్ లాంటి ఒక అప్లికేషన్ని మనం డెవలప్ చేయడానికి లైక్ మన దగ్గర ఒక థాట్ అనేటువంటి ఉందనుకోండి. సో ఈ వాట్సాప్ లాంటి అప్లికేషన్ని అంటే టోటల్గా రైట్ ఫ్రమ్ ద థాట్ బేసిస్ నుంచి కూడా దీని కోడింగ్ డెవలప్ చేసి లేకపోతే హోస్టింగ్ చేసి సర్వీస్ లాగా ప్రొవైడ్ చేయాలి అని అంటే లైక్ ప్రతిదానికి కూడా లైక్ సమ్ ఫ్లో అనేటువంటిది ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా సంథింగ్ లైక్ వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ వెబ్ అప్లికేషన్స్ వీటిని డెవలప్ చేయాలి అని అంటే సో యాక్చువల్గా మనకి ఇండస్ట్రీలో ఫాలో అయ్యేటువంటిది ఏంటి అని అంటే సాఫ్ట్వేర్లో ఎస్టిఎల్సి అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటారు. సో ఎస్టిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఎస్టిఎల్సి యాడ్ చేస్తున్నాను అని అంటే మీకు క్లౌడ్ ఇంజనీర్ కానీ డెవాప్స్ ఇంజనీర్ అనేవి కానీ ఆ రిమైనింగ్ రోల్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి అనేటువంటిది ఒక ఐడియా రావాలి అని అంటే మనకి ఎస్టిఎల్సి అనేటువంటి దానిపైన ఒక ఐడియా అనేటువంటిది ఉండాలి. సో బేసికలీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో చెక్ చేస్తే డిఫరెంట్ స్టేజెస్ అనేవి మనకి ఇందులో కనిపిస్తాయి. లెట్స్ ఏ వాట్సాప్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో మన వాట్సాప్ అనేటువంటి డైరెక్ట్గా డెవలప్ చేయం కదండి. సో వాట్సాప్ డెవలప్ చేయడానికంటే ముందు అసలు వాట్సాప్లో ఏం ఫీచర్స్ ఉండాలి, లేకపోతే అందులో మెసేజింగ్ ఉండాలా, కాల్స్ ఉండాలా, ఎన్క్రిప్షన్ ఉండాలా, వీడియో కాల్స్ ఉండాలా, సో లైక్ ఏమేం ఫీచర్స్ కావాలి, అవి ఎట్లా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అంతా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటాం. నార్మలీ కంపెనీస్లో తీసుకున్నా లేకపోతే కస్టమర్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అని అంటే కనుక సో అక్కడ ప్రొడక్ట్ రిలేటెడ్గా ఒక ఓనర్ ఉంటాడు, లేకపోతే ప్రొడక్ట్కి ఒక మేనేజర్ ఉంటాడు, ఒక అనలిస్ట్ ఉంటాడు, లేకపోతే ఒక సిటీఓ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. ఎప్పుడు అని అంటే ఒక కంపెనీ సైడ్ నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇది ఒక పక్క తీసుకుంటే, బట్ ఆన్ ద అదర్ సైడ్ తీసుకుంటే స్టూడెంట్స్ కూడా కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ డెవలప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని ప్రొడక్ట్స్ అనేటువంటి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ చేసినప్పుడు ఏంటి, లేకపోతే స్టార్ట్అప్ టైప్ ఆఫ్ కంపెనీస్ చేసినప్పుడు మేబీ ఇక్కడ వాళ్ళందరూ ఇంతమంది ఎంప్లాయీస్ లేకపోతే ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ మేనేజర్ వీళ్ళందరూ ఉండకపోవచ్చు. సో ఎవరైతే యాక్చువల్గా డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ ప్రొడక్ట్ ఓనర్ లాగా ప్రొడక్ట్ మేనేజర్ ఇవంతా వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ పెద్ద కంపెనీస్లోనైతే మనకి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ అంతా కూడా జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దాట్ మనకి డిజైన్ అనేటువంటిది వస్తుందండి. సో సాఫ్ట్వేర్లో డిజైన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకి యూఎక్స్ డిజైనర్ ఆర్ యుఐ యూఎక్స్ డిజైనర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. సో వీళ్ళు యాక్చువల్లీ మనకి యుఐ ఎట్లా కనిపించాలి అనేటువంటి దానిపైన డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు. మేబీ మన కంపెనీ చిన్న కంపెనీ అయితే మన దగ్గర మేబీ యూఎక్స్ యుఐ డిజైనర్స్ ఉండకపోవచ్చు, కానీ బట్ పెద్ద అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తున్నప్పుడు మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాట్సాప్ ఉంది, లేకపోతే
మనకి టెలిగ్రామ్ లాంటి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కదా. కానీ వాట్సాప్ మనకి ఈజీగా అనిపిస్తుందా, టెలిగ్రామ్ ఈజీగా అనిపిస్తుందా అంటే కోర్స్ రెండు యూజర్ బేసెస్ ఎక్కువే ఉన్నాయి. బట్ వాట్సాప్ అనేటువంటి తీసుకుంటే అది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుట్ అయింది అండ్ ఎక్కువ మంది కూడా వాట్సాప్ అనేటువంటి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బికాస్ దాని యూఐ అంత సింప్లిఫైడ్గా ఉంటుంది, జస్ట్ మెసేజెస్ సెండ్ చేసుకోవడం చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సేమ్ ఇదే టైప్ ఆఫ్ రిలేటివ్ ఎగ్జాంపుల్ కనుక మనం పేమెంట్స్ రిలేటెడ్ యాప్స్లో కనుక తీసుకుంటే, యూపీఐ రిలేటెడ్గా ఇండియన్ లొకేషన్స్లో తీసుకుంటే, సో ఇక్కడ ఫోన్పే అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే జీపే కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఈ మంచి ఎక్కువగా క్రెడ్ అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఎక్కువ యూజర్ బేస్ దేనికి ఉంది అని అంటే ఫోన్పేకి ఎక్కువ యూజర్ బేస్ అయితే కనిపిస్తుంది. అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ ఫోన్పే కనిపిస్తూ ఉంటాయి, తర్వాత గూగుల్ పే కూడా కనిపిస్తూ ఉంటాయి. సో రీజన్ చెక్ చేస్తే కనుక, అంటే ఈవెన్ నేను కూడా ఫీల్ అయ్యేటువంటిది, నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఏంటి అని అంటే, ఫోన్పేకి యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం ఈజీగా ఉంటుంది. కాంటాక్ట్స్ పేమెంట్స్ కానీ ఆర్ ఎల్స్ వేరియస్ అదర్ పేమెంట్స్ కానీ ఫోన్పేలో కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటుంది అనేటువంటిది నా ఫీలింగ్. సో గూగుల్ పేతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. దెన్ ఆన్ ద అదర్ హ్యాండ్ క్రెడ్ కూడా తీసుకుంటే, మేబీ మీలో ఎవరైనా క్రెడ్ యూజ్ చేస్తూ ఉంటే కనుక దాని యూజర్ ఇంటర్ఫేస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ 2 వీక్స్కి కూడా అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ప్లస్ క్రెడ్ అప్లికేషన్లో తీసుకుంటే ఎక్కువగా డైనమిక్ మూవ్మెంట్స్ అనేవి ఎక్కువగా క్రెడ్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ స్టిల్ అది పేమెంట్స్ చేయాలి అంటే చాలా సింపుల్గా మనకు యూజర్ ఇంటర్ఫేస్ లాగానైతే కనిపిస్తుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ యాక్చువల్లీ డిజైనర్స్ వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత, ప్లస్ ఇదే కాదండి, మనం నిన్నటి సెషన్లో తీసుకున్నప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు ఉంటారని కూడా చెప్పుకున్నాం. సో యూఐ యూఎక్స్ అంతా ఎంతవరకు అని అంటే ఓన్లీ అది ఫ్రంట్ ఎండ్ యూజర్కి కనిపించేంత వరకు మాత్రమే. బట్ వాళ్ళు అందులో క్లిక్ చేస్తున్నప్పుడు, మెసేజ్ సెండ్ చేస్తున్నప్పుడు, లేకపోతే వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరగాలి, ఏమేం సర్వీసెస్ యూస్ చేయాలి, ఏమేం టూల్స్ యూస్ చేయాలి అనేటువంటిది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ డిజైన్ చేస్తారండి. సో మనకి ఏడబ్ల్యూఎస్ వైడ్గా తీసుకుంటే కనుక, ఏడబ్ల్యూఎస్ కానీ డెవాప్స్ కానీ ఏమేమి సర్వీసెస్ యూస్ అవుతాయి, ఏం టూల్స్ యూస్ అవుతాయి అనేటువంటి డిజైనింగ్ మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే యాక్చువల్గా సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు, వీళ్ళు యాక్చువల్లీ మినిమం 7+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే ఉంటారండి. ఆ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ తోటి అయితే ఉంటారు. ఫ్రెషర్స్గా 1-2 ఇయర్స్ తోటి సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అయితే ఆ రోల్స్ కూడా మనకు రావు, మనల్ని కూడా తీసుకోరు. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్పీరియన్సెస్లోనే వాళ్ళు మినిమం 10 ఇయర్స్, మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలనేటువంటిది మెన్షన్ చేస్తూ ఉంటారు. సో యూఐ యూఎక్స్ డిజైనర్స్కి అయితే వాళ్ళు 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మేబీ క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావచ్చు, ఆర్ ఎల్స్ డెవాప్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కూడా కావచ్చు అండి. వీళ్ళు యాక్చువల్గా వర్క్ చేసేటువంటి ఏరియా ఈ ఏరియా కనిపిస్తుంది. సో వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ మనం చెక్ చేస్తే యాక్చువల్ డెవలప్మెంట్ ఫేజ్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుందండి. చాలా మంది, నిన్న కూడా నేను ఇది మెన్షన్ చేశాను, అంటే మనకి కోడింగ్ అనేటువంటిది లేనటువంటి జాబ్స్ క్లౌడ్ పైన ఏదైనా ఉంటాయా? బికాస్ నాకు కోడింగ్ అంటే చాలా భయం, నాకు కోడింగ్ లేని జాబ్స్ ఏదైనా ఉంటాయా, ఇందులో కోడింగ్ ఉంటుందా ఉండదా, లేకపోతే బాగుంటుంది కదా, అటువంటివి ఏమైనా చెప్పండి, ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో డెవలప్మెంట్ ఫేజ్లో తీసుకుంటే కనుక ఇక్కడ యాక్చువల్గా ఈ అప్లికేషన్స్ డెవలప్ చేసేటువంటి కోడింగ్ జరుగుతుంది. సో ఫ్రంట్ ఎండ్ తీసుకుంటే యాంగులర్ జేఎక్స్ ఆర్ రియాక్ట్ జేఎస్ ఆర్ మేబీ సమ్ అదర్ జేఎస్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. బ్యాక్ ఎండ్లో తీసుకుంటే జావా, పైథాన్, గో లాంగ్వేజ్, స్కాలా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, యాక్చువల్ అప్లికేషన్ రిలేటెడ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఈ ప్లేస్లో మనకి డెవలపర్స్ అనే వాళ్ళు ఉంటారండి. సో ఈ ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ అనే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో డెవలప్మెంట్ చేసిన తర్వాత దెన్ ఇట్ కమ్స్ టు ద టెస్టింగ్ ఫేజ్. బికాస్ అందులో ఎర్రర్స్ ఉన్నాయా, ఎర్రర్స్ లేవా, ఎంత లోడ్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది, ఇదంతా కూడా టెస్టింగ్ అనేటువంటిది టెస్టింగ్లోనైతే చేస్తూ ఉంటారు. సో టెస్ట్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ప్లేస్లోనైతే కనిపిస్తూ ఉంటారు. బట్ నెక్స్ట్ స్టేజ్ అనేటువంటిది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిప్లాయ్మెంట్ స్టేజ్ అనేటువంటిది ఇది మన కోర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. సో డిప్లాయ్మెంట్లో వచ్చేసరికి క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు అని అంటే, యాక్చువల్గా క్లౌడ్ పైన కావాల్సినటువంటి రీసోర్సెస్ అన్ని కూడా క్రియేట్ చేసుకొని, వెదర్ ఇట్ బి నెట్వర్కింగ్, స్టోరేజ్, కంప్యూట్, సర్వర్స్ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో, ఆర్ సెక్యూరిటీ రిలేటెడ్గా, ఆర్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్గా, స్కేలింగ్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇక్కడ యాక్చువల్గా డిప్లాయ్మెంట్ అనేటువంటిది క్లౌడ్ ఇంజనీర్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ జూనియర్ క్లౌడ్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు డిప్లాయ్మెంట్లో. ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి క్లౌడ్ ఇంజనీర్ షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేయొచ్చు, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు అండి. మీరు క్లౌడ్ ఇంజనీర్గా, డెవాప్స్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు
మీకు ఆ రిక్వైర్మెంట్ కూడా ఉండదండి. సో ఇది డెవలపర్స్ హ్యాండిల్ చేసేస్తారు. మనకి కోడింగ్ చేయాల్సినటువంటి నీడ్, కోడింగ్ ఇన్ ద సెన్స్ ఆటోమేషన్ టైప్ ఆఫ్ కోడింగ్ చేయాల్సినటువంటి నీడ్ ఎక్కడ వస్తుంది అని అంటే ఈ డిప్లాయ్మెంట్ ఫేజ్లో వస్తుందండి. సో క్లౌడ్ ఇంజనీర్ చేసేటువంటి ఏరియా, వన్స్ డెవలపర్ టోటల్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏవైతే బిల్డ్ ఫైల్స్ ఇస్తారో ఆ బిల్డ్ ఫైల్స్ అన్ని కూడా తీసుకువెళ్ళి బేస్డ్ ఆన్ ఇక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్ని బట్టి, సర్వీసెస్ని బట్టి ఒక సర్వర్ క్రియేట్ చేయాలా, 2 సర్వర్స్ క్రియేట్ చేయాలా, సో అది కూడా ఫర్దర్ స్లైడ్స్లో మనం చూస్తాము అనేటువంటిది టోటల్గా క్లౌడ్ ఇంజనీర్స్ చేయాల్సినటువంటి పని అండి. ఈ సెటప్ అంతా కూడా చేసి దాని ఒక పబ్లిక్ ఐపీ ఇవ్వడమో లేకపోతే దానికి ఒక డొమైన్ నేమ్ ఇవ్వడమో వీళ్ళు క్లౌడ్ ఇంజనీర్స్ ఇక్కడ చేయాల్సినటువంటి పని. సో ఈ ఏరియాలో చెక్ చేస్తే క్లౌడ్ ఇంజనీర్ రోల్ అంతా కూడా ఈ ఏరియాలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే నార్మల్లీ ఈ ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే డెవలపర్ ఉన్నాడు, కోడ్ డెవలప్మెంట్ చేశాడు. డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసుకున్నాడు. టెస్టింగ్ చేసుకున్న తర్వాత బేసికల్ ఇక్కడ వీళ్ళు సమ్ బిల్డ్ చేసి, బికాస్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్స్ విండోస్లో ఇన్స్టాల్ చేయాలి అని అంటే .exe ఫైల్స్ కానీ లేకపోతే మ్యాక్లో తీసుకుంటే దాని రిలేటెడ్ బిల్డ్ ఫైల్స్ కానీ, లైనక్స్లో తీసుకుంటే వాటికి ఉన్నటువంటి బిల్డ్ ఫైల్స్ కానీ తీసుకొని మనం ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాము డౌన్లోడ్స్ చేసుకొని. సో ఆ డౌన్లోడ్స్ చేయాలి అని అంటే డైరెక్ట్గా కోడ్ తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అది ఇన్స్టాలేషన్ జరగదు. సో దాని గురించి సమ్ కైండ్ ఆఫ్ exe ఫైలో, సమ్ కైండ్ ఆఫ్ ఎంఎస్సి ఫైలో, సమ్ కైండ్ ఆఫ్ సమ్ అదర్ ఫైల్స్ మనం బిల్డ్ ఫైల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో వన్స్ ఈ డెవలపర్ వచ్చి మనకి బిల్డ్ ఫైల్ ప్రొవైడ్ చేసి ఆ బిల్డ్ ఫైల్స్ తీసుకొచ్చి క్లౌడ్ ఇంజనీర్కి ఇచ్చినప్పుడు, సో క్లౌడ్ ఇంజనీర్ ఏం చేయాలి అంటే వాటిని పట్టుకువెళ్ళి సర్వర్ పైన డిప్లాయ్ చేయాల్సినటువంటి నీడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో చెక్ చేస్తే లెట్స్ ఏ ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారు, డిప్లాయ్మెంట్ జరిగింది. సెకండ్ టైం మళ్ళీ వీడెళ్ళి మాన్యువల్గా ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు మాన్యువల్గా డిప్లాయ్ చేయాలి. థర్డ్ టైం మళ్ళీ మీరు వెళ్ళి మాన్యువల్గా ఇవ్వాలి, మాన్యువల్గా డిప్లాయ్మెంట్ జరగాలి. ఫోర్త్ టైం మాన్యువల్గా బిల్డ్ ఇవ్వాలి, మాన్యువల్గా డిప్లాయ్మెంట్ జరగాలి. సో ఇది అన్ని టైమ్స్ కూడా సేమ్ వేలో జరుగుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు, బికాస్ ఎందుకంటే ఇవన్నీ మాన్యువల్గా జరిగేటువంటి స్టెప్స్ కాబట్టి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఆటోమేట్ చేసేటువంటి వాడే డెవాప్స్ ఇంజనీర్ అని. సో వన్స్ డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఆ కోడ్ పుష్ చేసిన తర్వాత ఈ .exe ఫైల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని బిల్డ్ చేయడం, బిల్డ్ చేసిన దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టినటువంటి సర్వర్స్ ఉంటాయి కదండి, ఆ సర్వర్స్లో కానీ వాటి రిలేటెడ్ సర్వీసెస్లో కానీ ఆటోమేటిక్గా డిప్లాయ్ చేసేటువంటి దాన్ని ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ని డెవాప్స్ ఇంజనీర్ హ్యాండిల్ చేస్తారు. దీన్ని అచీవ్ చేయడానికే మనకి డిఫరెంట్ టూల్స్ అనేవి, డెవాప్స్ రిలేటెడ్ టూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. వాటిని డిఫరెంట్గా ఇంటిగ్రేట్ చేయడానికే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంత హై లెవెల్లో చెక్ చేస్తే ఇక్కడ డెవలప్ చేసినటువంటి కోడ్ అంతా కూడా స్టోర్ చేయడానికి సంథింగ్ లైక్ గిట్ లాంటిది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. గిట్ కావచ్చు, AWSలో కోడ్ కమిట్ కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఏదైనా యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో బిల్డ్ టూల్స్లో తీసుకుంటే ఏవైతే .exe వస్తున్నాయని చెప్తున్నామో వాటిని బిల్డ్ చేయడానికి సమ్ టూల్స్, డిఫరెంట్ టూల్స్ అనే ఉండొచ్చు. జావాకి అయితే మ్యావెన్ టూల్ యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా బేస్డ్ ఆన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని బట్టి కూడా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి డిఫరెంట్ టూల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ వీటిని ఫైనల్గా డిప్లాయ్ చేయడానికి దీనికి వేరే టూల్స్, జెన్కిన్స్ లాంటి టూల్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టేజెస్ని ఇంటిగ్రేట్ చేయడానికి వచ్చినటువంటి టూల్స్ అండి. సో బేసికలీ మనకి డిప్లాయ్మెంట్ ఈ ప్రాసెస్ మాన్యువల్గా చేయాలి అని అంటే క్లౌడ్ ఇంజనీర్ కావాల్సి వస్తుంది, ఆర్ దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అన్నా క్లౌడ్ ఇంజనీరే కావాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కావాల్సినటువంటి సర్వర్స్ కానీ, సెటప్ కానీ, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ కూడా చూడండి. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉంటారు. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంతా క్లౌడ్ ఇంజనీర్ చేస్తాడు. వన్స్ క్లౌడ్ ఇంజనీర్ సెటప్ చేసిన తర్వాత ఎవ్రీ టైం క్రియేట్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆటోమేటిక్గా డిప్లాయ్ అయ్యేలాగా డెవాప్స్ ఇంజనీర్ సెట్ చేస్తూ ఉంటాడు. రిమైనింగ్ స్టేజెస్ అన్ని కూడా SDLCలో మనకు అంత అవసరం లేదు కానీ, సో అందుగురించి మనం డెవాప్స్ అంటే ఏమంటాము అని అంటే విచ్ ఇస్ లైక్ ఆటోమేటింగ్ బిట్వీన్ డెవలప్మెంట్ స్టేజ్ అండ్ ద మెయింటెనెన్స్ స్టేజ్. సో ఈ స్టేజెస్ మధ్యలోనే మనకి బేసికలీ డెవాప్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ సే వాట్సాప్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం కాబట్టి, సో ఈ వాట్సాప్ అనేటువంటిది మనకి అరౌండ్ ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 2009, 2010 ఆ టైంలో వచ్చినట్టుంది. సో 2009లో రావడంతో వీడియో కాల్స్, లేకపోతే ఆడియో కాల్స్, మెసేజెస్, చాటింగ్, స్టేటస్, లేకపోతే మెసేజ్ ఆటో డిలీట్, ఎడిట్, ఇవన్నీ కూడా లేవు కదా. సో ఇవన్నీ కూడా ఓవర్ ద టైం వచ్చినాయండి. సో అంటే ఈ సైకిల్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక ఫీచర్ వచ్చింది, సెకండ్ టైం చేసినప్పుడు వేరే ఫీచర్ వచ్చింది,
థర్డ్ టైం చేసినప్పుడు వేరే ఫీచర్ వచ్చింది, ఫోర్త్ టైం చేసినప్పుడు వేరే ఫీచర్ వచ్చింది. సో ఇదేంటి అని అంటే ఒక కంటిన్యూస్ సైకిల్ అండి ఇదంతా కూడా. సో ఈ సైకిల్ని మనకి ఇన్స్టెడ్ ఆఫ్ విజువల్గా చూపించేటప్పుడు ఒక సింగిల్ లైన్లో చూపించకుండా డెవాప్స్ అనేటువంటిది దీన్ని ఎట్లా చూపిస్తుంది అని అంటే అది అప్కమింగ్ స్లైడ్స్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ డెవాప్స్ అనేటువంటిది ఎట్లా చూపిస్తాడు అని అంటే మనకి ఇట్లా ఇన్ఫినిటివ్ లూప్లో చూపిస్తాడండి. డెవాప్ సింబల్ ఎప్పుడు కూడా ఇన్ఫినిటివ్ సింబల్లోనే కనిపిస్తుంది. సో రీజన్ ఏంటి అని అంటే ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఎలా రిపీట్ అవుతూనే ఉంటుంది. డిప్లాయ్ చేస్తాడు, కొత్త ఫీచర్ చేస్తాడు, డిప్లాయ్ చేస్తాడు, కొత్త ఫీచర్ చేస్తాడు, డిప్లాయ్ చేస్తాడు, ఇదంతా కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్స్లో కూడా మీకు డెవాప్స్ రిలేటెడ్ సింబల్ అండ్ అక్కడ ఉన్నవి కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి వాట్సాప్ రిలేటెడ్ హిస్టరీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాట్సాప్ యాక్చువల్లీ 2009లోనైతే రిలీజ్ చేశారు యూఎస్ఏలో. దెన్ 2009 ఆగస్ట్కి వచ్చేసరికి 2.2 రిలీజ్ చేసి యాప్ స్టోర్లో ఫర్ ఐఫోన్స్ అయితే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. 2010కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ సపోర్ట్ యాడ్ చేశారు. 2013 వాయిస్ మెసేజింగ్, 2014 రీడ్ రిసిప్ట్స్, దెన్ వాట్సాప్ బ్రౌజర్ నుంచి యూజ్ చేయడానికి వాయిస్ కాల్స్, పీడిఎఫ్ ఫైల్ షేరింగ్, వీడియో కాల్స్, ఇలా చెక్ చేస్తూ పోతే మనకి రీసెంట్గా కూడా చాలా 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 ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మనకి ఓవర్ ద టైం మళ్ళీ డెవలప్ చేయడం, డెప్లాయ్ చేయడం, డెవలప్ చేయడం, డెప్లాయ్ చేయడం, డెవలప్ చేయడం, డెప్లాయ్ చేయడం. సాఫ్ట్వేర్ అంతట్లో కూడా ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా ఇదే సైకిల్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ, ఈ ఈ టైప్ ఆఫ్ రిపిటేషన్ ఏదైతే ఉంటుందో ఈ రిపిటేషన్ అంతా జరిగేలాగా ఆర్ ఈ టైప్ ఆఫ్ ఫాలో కావడానికి మనకు కొన్ని ఎస్టిఎల్సి మోడల్స్ అయితే ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటారు. ఇందులో చెక్ చేస్తే మనకి ఎక్కువగా కనిపించేటువంటివి వాటర్ ఫాల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, స్పైరల్ మోడల్, దెన్ ఎజైల్ మోడల్. సో ఇందులో మనకి ఇవన్నీ అంతగా అవసరం ఉండదు. కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎక్కువగా ఫాలో అయ్యేటువంటిది ఏంటి అని అంటే ఎజైల్ మెథడాలజీ అనేటువంటిది మనం ఎక్కువగా కూడా ఫాలో అవుతాం. జస్ట్ ఒకసారి వాటర్ ఫాల్ మోడల్ తీసుకుంటే కనుక వాటర్ ఫాల్ మోడల్ అనేటువంటి చెక్ చేస్తే సేమ్ ఇందాక మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే చూసామో ఎస్టిఎల్సీ అనేటువంటి సేమ్ ఇది కూడా అదే కనిపిస్తుంది. రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ అండ్ డిప్లాయ్మెంట్ సేమ్ ఇదే కనిపిస్తుంది. కానీ ఇదేంటి అని అంటే వాటర్ ఫాల్ మోడల్లో మీకు మొత్తం ఏవైతే వాట్సాప్లో ఒక 100 ఫీచర్స్ ఉన్నాయనుకోండి, ఈ 100 ఫీచర్స్ కూడా మీకు ఒకేసారి డెవలప్ చేయాలి, ఒకేసారి డిజైన్ చేయాలి, ఒకేసారి కోడింగ్ చేయాలి. ఇవంతా కూడా ఒకేసారి జరిగి ఒకేసారి ఫైనల్ డిప్లాయ్మెంట్ జరగాలి. నాట్ లైక్ ఒక ఫీచర్ ఫస్ట్ రిలీజ్ చేసి తర్వాత వేరే ఫీచర్ అట్లా కాదు. సో వాటర్ ఫాల్ మోడల్ కనుక వాట్సాప్కి ఫాలో చేసి ఉంటే వాట్సాప్ 2009లో కాదు ఇప్పటికి కూడా అది రిలీజ్ అయ్యేది కాదు. బికాస్ అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి అది మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో చిన్న చేయడం, డెవలప్ చేయడం ఇట్లా ఉండాలి. కానీ వాటర్ ఫాల్ మోడల్లో కంప్లీట్గా అన్నీ డెవలప్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్ అనేటువంటి జరుగుతుంది. సో కానీ ఈ మెథడాలజీ మనకు వర్క్ అవుతుందని చెప్పేసి ఎజైల్ మెథడాలజీ ఫాలో అవడం అయితే స్టార్ట్ చేశారు. ఎజైల్ మెథడాలజీలో ఏంటి అని అంటే లెట్సే ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్ప్రింట్స్ లాగా ఉంటుంది. సో ఇందులో మీకు లెట్సే ఫస్ట్ వచ్చేసి నాకు ఓన్లీ జస్ట్ మెసేజింగ్ ఒకటే కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తారు, మెసేజింగ్ ప్లాన్ చేస్తారు, డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, డిప్లాయ్ చేసేస్తారు. సో ఒక సైకిల్ అయిపోయిందండి. దెన్ ఇందులో వచ్చేసి వాయిస్ కాల్స్ అనుకుందాం, దెన్ ఇందులో వచ్చేసి వీడియో కాల్స్ అనుకుందాం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్స్ అండ్ స్ప్రింట్స్లో మనకి యాక్చువల్గా డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఇన్ని టైమ్స్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ మాన్యువల్ డిప్లాయ్మెంట్స్ చేయాలి అని అంటే ఎవ్రీ టైము చాలా టైం అనేటువంటి వేస్ట్ అవుతుంది. సో అండ్ ఎవ్రీ టైం కూడా సేమ్ ఫ్లో ఫాలో అవుతాము, సేమ్ స్టాండర్డ్ ఫాలో అవుతాం అనేటువంటి లేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంజనీర్ హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఇంజనీర్ ఇవాళ కంపెనీలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు అండి. సో అందుగురించి కంపెనీస్ ఎక్కువగా కూడా డెవాప్స్ పైప్ లైన్స్ అనేవి అన్ని కంపెనీస్లో ఆల్రెడీ ఉన్నాయి. సో అందుగురించి డెవాప్స్ అనేటువంటి చాలా చాలా కామన్ అయితే మనకి అయిపోతూ ఉందండి. సో ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దీనే కొంచెం మనము లైక్ డెవలప్మెంట్ లైక్ డెవలపర్ ఆర్ మనకి డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ ఇట్లా వస్తున్నప్పుడు ఎట్లా వస్తుంది అనేటువంటిది కూడా ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో మనం యాక్చువల్గా ఈ క్లౌడ్ రిలేటెడ్గా డెవాప్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి టీమ్స్ కనుక మనం తీసుకుంటేనండి ఏమేం టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని అంటే ఒకటి డెవలప్మెంట్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది. బికాస్ డెవలప్మెంట్ టీమ్స్ లేకుండా మనకు ఒక అప్లికేషన్ రాదు. ఒక వెబ్ అప్లికేషన్ కానీ ఆర్ మొబైల్ అప్లికేషన్ కానీ సంథింగ్ ఎల్స్ సమ్ వెబ్సైట్స్ కానీ అసలు ఏవి కూడా మనకి రావు. సో కాబట్టి డెవలపర్ టీమ్ అనేటువంటిది ఉంటేనే మనం డిప్లాయ్మెంట్ కానీ డెవాప్స్ కానీ చేయగలుగుతాం. దెన్ టెస్టింగ్ టీమ్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. దెన్ ఆపరేషన్స్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఆపరేషన్స్ టీమ్ అంటే ఎవరు వస్తారు అని అంటే అగైన్ మనకి క్లౌడ్ ఇంజనీర్స్ వస్తూ ఉంటారు, లేకపోతే డెవాప్స్ టీమ్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఫస్ట్ అసలు మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి, లేకపోతే ఒక అప్లికేషన్ క్లౌడ్ పైన డిప్లాయ్ చేయాలి అని అంటే స్టెప్ 1 ఎప్పుడు కూడా డిప్లాయ్మెంటే ఉంటుందండి. స్టెప్ 1 అనేటువంటి ఎప్పుడు కూడా డిప్లాయ్మెంటే ఉంటుంది.
ఫస్ట్ టైం అసలు ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత దాంట్లో మనం ఏదైనా ఆటోమేషన్స్ అనేవి చేయొచ్చండి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేనప్పుడు అక్కడ మనం ఆటోమేషన్ అనేటువంటి చేయలేం. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ చూడాలి అని అంటే లెట్సే నా దగ్గర ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉందనుకోండి. ఈ 5 ఫ్లోర్స్ బిల్డింగ్లోకి నేను నార్మల్లీ మెట్లు పైనుంచి ఎక్కాలి. కానీ ఇది నేను ఆటోమేటెడ్గా వెళ్ళాలి అని అంటే నేను ఒక లిఫ్ట్ అనేటువంటిది పెట్టుకుంటే ఆటోమేటెడ్గా వెళ్తాను. బట్ అసలు ఇక్కడ బిల్డింగే 5 ఫ్లోర్ బిల్డింగే లేకుండా నేను డైరెక్ట్గా లిఫ్ట్ పెట్టాలి అంటే లిఫ్ట్ నేను పెట్టలేనండి. ఎందుకంటే అసలు బిల్డింగే లేదు కాబట్టి అక్కడ లిఫ్ట్ అనేటువంటి పెట్టలేను. సో ఫస్ట్ అసలు లిఫ్ట్ పెట్టాలి అని అంటే ఈ 5 ఫ్లోర్ బిల్డింగ్ అనేటువంటిది కట్టాలి. కట్టిన తర్వాత లిఫ్ట్ అనేటువంటిది పెట్టగలుగుతాం. సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఏంటి అని అంటే క్లౌడ్ ఇంజనీర్ అసలు యాక్చువల్గా కావాల్సినటువంటి సర్వీసెస్ క్రియేట్ చేసిన తర్వాత వాటి పైన ఆటోమేషన్ ఎట్లా చేయాలి అనేటువంటిది డెవాప్స్ ఇంజనీర్ చేసేటువంటి పని యూజింగ్ ద డిఫరెంట్ టూల్స్ అనమాట. సో ఫస్ట్ ఎప్పుడు కూడా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ జరుగుతుంది. ఆ సెటప్ జరిగిన తర్వాత మాత్రమే డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇది ఇదివరకు ఉన్నటువంటి డిఫరెన్స్. బట్ ఇప్పుడు ఇట్లా లేదు. క్లౌడ్ ఇంజనీర్ డెవాప్స్ చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్ క్లౌడ్ ఇంజనీర్ వర్క్ కూడా చేస్తూ ఉంటాడు. ఓకే. సో ఫస్ట్ అసలు ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్ అనేటువంటిది మనం కట్టాలి అని అంటే నార్మల్లీ మనం ఏం చేస్తాం, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ అనేటువంటిది తెచ్చుకుంటామండి. సో ఆ ప్లాన్ ఏమంటాం, లైక్ మనం 2D ప్లానింగ్ అని 3D ప్లానింగ్ అని ఇట్లా కాల్ చేస్తూ ఉంటాం. మేబీ ఒక బ్లూ ప్రింట్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్ కడుతున్నప్పుడు సో దానికి ఇట్లా బిల్డింగ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక 3D వ్యూ అనేటువంటి బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన 2D లైక్ లోపలంతా ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మేబీ ఇంజనీర్స్ దగ్గర ఉండే ఉంటుంది. బట్ బయటకు మాత్రం మనకు వచ్చినటువంటిది పార్లమెంట్ బిల్డింగ్ అనేటువంటి లైక్ ఎట్లా ఉంటుంది అనేటువంటి కట్టడానికంటే ముందే మనకి ఇట్లా ఇమేజెస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో సేమ్ ఇదే విధంగా ఒక అప్లికేషన్ మనకి క్లౌడ్ పైన డిప్లాయ్ చేయాలి అని అంటే ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ బ్లూ ప్రింట్ అనేటువంటిది కావాలి. సో ఈ బ్లూ ప్రింట్ని మనం ఏమని కాల్ చేస్తాం, సింప్లీ ఆర్కిటెక్చర్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్స్ అంటాం. అజూర్ అయితే అజూర్ ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. జీసీపీ అయితే జీసీపీ ఆర్కిటెక్చర్స్ అని కాల్ చేస్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ అజూరా జీసీపీ ఇది పక్కన పెడితే దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ ఎవరు డిజైన్ చేస్తారు అని అంటే సీనియర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తారు. ఫస్ట్ అసలు పార్లమెంటరీ బిల్డింగ్ కట్టే కంటే ముందే ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు వచ్చో లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చో సో ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బిల్డింగ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. బిల్డింగ్ ఎలా ఉండాలి, ఏముండాలి, ఇట్లాంటివన్నీ గ్యాదరింగ్స్ లైక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు. దెన్ ప్లానింగ్ చేస్తారు. ప్లానింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లాన్ చేయగానే మన బిల్డింగ్ నచ్చకపోవచ్చు అండి. నాకు ఇక్కడ రూమ్ ఇట్లా కావాలి లేకపోతే కిచెన్ అట్లా కావాలి, ఈ టైప్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అంతా కూడా వేరే సైకిల్స్ అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. సేమ్ మనం ఒక అప్లికేషన్ క్లౌడ్ పైన డిప్లాయ్ చేయాలి అన్నప్పుడు సో కస్టమర్ ఉంటాడు. ఈ కస్టమర్తో మన కంపెనీకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అంటే డిఫరెంట్ డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉంటాడు. సో డిఫరెంట్ డిస్కషన్స్ చేసినప్పుడు ఫైనలీ కూడా లెట్స్ ఫస్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఒక డిజైన్ ఇస్తాడు. మేబీ కస్టమర్కి నచ్చదు, కాస్ట్ ఎక్కువ అంటాడు, లేకపోతే ఇలా కాదు ఇలా కావాలంటాడు. సో అట్లా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ డిఫరెంట్ సైకిల్స్ అయిన తర్వాత ఫైనలీ కూడా ఒక ఫైనల్ ఆర్కిటెక్చర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ క్రియేట్ చేస్తాడు. సో దిస్ ఈస్ కాల్డ్ as ఫైనల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఏముంటాయి అని అంటే ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే ఇక్కడ మీకు లాంబ్డా సర్వీస్ కనిపిస్తుంది, ఏపీఐ గేట్వే కనిపిస్తుంది, రౌట్ 53 కనిపిస్తుంది, క్లౌడ్ ఫ్రంట్ కనిపిస్తుంది, ఆర్ డిఫరెంట్ అదర్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కావాల్సినటువంటివి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అండ్ వాటి మధ్య ఇంటిగ్రేషన్ ఏముండాలి అనేటువంటిది అంతా కూడా ఒక క్లియర్ వ్యూ అనేటువంటిది ఈ ఆర్కిటెక్చర్లో మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిప్రజెంట్ చేస్తారు. ప్లస్ ఈ ఆర్కిటెక్చర్తో పాటు ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి సొల్యూషన్ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తారండి. సొల్యూషన్ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఈ సొల్యూషన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఇది ఎవరి దగ్గరకు వస్తుంది, ఎవరి దగ్గరకు వస్తుంది అని అంటే ఆపరేషన్స్ టీమ్ దగ్గరికి వస్తుంది. సో ఈ ఆర్కిటెక్చర్ ఈ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్లస్ సమ్ అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ ఇంజనీర్ దగ్గరికి ఆర్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వస్తుంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏదైతే ఇచ్చాడో మనం గుర్తుపెట్టుకోవాలని ఏది పడితే అది క్రియేట్ చేయడం కాదు. బికాస్ వీఆర్ నాట్ ఎ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కాబట్టి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం క్రియేట్ చేస్తాం. ఏది పడితే అది క్రియేట్ చేయడం కాదు, ఎలా పడితే అలా క్రియేట్ చేయడం కూడా కాదు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే మనం క్రియేట్ చేయాలి. సో అక్కడ చిన్న మైనర్ చేంజ్ జరిగినా సరే సెక్యూరిటీ వైడ్గా పర్ఫార్మెన్స్ వైడ్గా మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు చేశారు అన్నప్పుడు
సో ఆ అడ్మినిస్ట్రేటర్ చేశాడు లేకపోతే ఆ క్లౌడ్ ఇంజనీర్ చేశాడు అనేటువంటిది ఉంటుంది. సో అట్లా మనకి బ్యాడ్ రిమార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అంతా కూడా చేయాల్సినటువంటి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటిది ఎవరు అని అంటే క్లౌడ్ ఇంజనీర్ కానీ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ కానీ సో చేయాల్సి ఉంటుంది. ఒక బిల్డింగ్ని బిల్డింగ్ ఇంజనీర్స్ ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎట్లయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారో సో క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్స్ సో బేసికలీ అట్లా మనకి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు కానీ వీళ్ళ దగ్గర కోడ్ అనేటువంటిది లేదండి. కోడ్ లేకుండా అందులో ఏం డిప్లాయ్ చేస్తారు? ఒక ఎంటీ సర్వర్స్ ఖాళీ సర్వర్స్ పెట్టుకుని వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ఇప్పుడు కస్టమర్కి వేరొక టీం ఉంటుంది, డెవలప్మెంట్ టీం అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు కోడింగ్ చేస్తారు, కోడింగ్ చేసిన తర్వాత వాటిని బిల్డ్ చేసి వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్ డెవలపర్ సైడ్ ఉన్నటువంటి బేసిక్ టెస్టింగ్ చేసుకుని వర్క్ అవుతున్నాయా లేదో అని చెప్పేసి ఆ బిల్డ్ ఫైల్స్ అన్ని పట్టుకొచ్చి మనకి ఆపరేషన్స్ టీమ్కి ఇస్తారు. ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తుంది అని అంటే సేమ్ ఈ క్లౌడ్ ఇంజనీర్ టీమ్ కానీ ఆర్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చినటువంటి బిల్డ్ ఫైల్స్ తీసుకొని ఈ ఆపరేషన్స్ టీమ్ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఒక ఆర్కిటెక్చర్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉందండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడ ఏది డిప్లాయ్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్గా కోడ్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి ఆర్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ కోడ్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి, డేటాబేస్ రిలేటెడ్గా కోడ్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి ఆర్ చేంజెస్ అనేవి ఏం చేయాలి ఆర్ ఇంకా ఏం చేయాలి. సో ఇదంతా కూడా ఆపరేషన్స్ టీమ్ యాక్చువల్గా వీళ్ళ దగ్గర నుంచి వాటిని తీసుకొని డిప్లాయ్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు చెక్ చేస్తే వితౌట్ డెవాప్స్ ఇంజనీర్ మన దగ్గర ఒక అప్లికేషన్ అనేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాము, అప్లికేషన్ తీసుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిప్లాయ్ చేసాం. ఇప్పుడు సేమ్ ఇదే మనం ఇందాక వాట్సాప్లో చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఫస్ట్ డిప్లాయ్మెంట్ జరిగింది. సెకండ్ టైం మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరగదు. థర్డ్ టైం మళ్ళీ అప్డేట్ చేసినా మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరగదు. ఫోర్త్ టైం మళ్ళీ రిపిటేషన్ జరగదు. ఫిఫ్త్ టైం రిపిటేషన్, సిక్స్త్ టైం రిపిటేషన్, సెవెంత్ టైం రిపిటేషన్. ఇట్లా ఎవ్రీ టైం కూడా రిపిటేషన్ జరుగుతూనే ఉంటుంది. మేబీ ఫస్ట్ టైం డిప్లాయ్ చేసేటప్పుడు మేబీ ఒక 1 డే, ఒక 2 డేస్, ఒక 3 డేస్ పట్టొచ్చు. సెకండ్ టైం డిప్లాయ్ చేసేటప్పుడు అది కూడా మోరార్లెస్ అంతే పడుతుంది. థర్డ్ టైం డిప్లాయ్ చేసేటప్పుడు అది కూడా మోరార్లెస్ అంతే పడుతుంది. ఎవ్రీ టైం కూడా లెట్స్ 2 డేస్ యావరేజ్గా వేసుకున్నా 2 డేస్ పడుతూనే ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తే ఈ 2 డేస్ కాస్త మనకు 2 అవర్స్లోనే జరిగిపోవచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్గా జరుగుతుంది. ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్లో పెడతాం కాబట్టి ఎవ్రీ టైమ్ సేమ్ స్ట్రక్చర్ ఫాలో అయిపోతూ మనకు డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. ఈ ఆటోమేషన్ హ్యాండిల్ చేసేటువంటిది డెవాప్స్ ఇంజనీర్స్ వాళ్ళ రోల్స్లో ఉన్న వాళ్ళు దీనిని అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. లెట్స్ ఇక్కడ అసలు నార్మల్లీ ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేస్తే ఎర్లియర్గా అసలు డెవాప్స్ అనేటువంటిది లేనప్పుడు అండి మీకు డెవలపర్ టీము, ఆపరేషన్స్ టీము ఎప్పటికప్పుడు లైక్ వీళ్ళేమో మనకి సమ్ ఈఎక్సీ ఫైల్స్ కానీ సమ్ బిల్డ్ ఫైల్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఆపరేషన్స్ టీమ్ ఏమో దాన్ని డిప్లాయ్ చేస్తారు క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. కానీ అది ఎక్కడ డిప్లాయ్ అవుతుంది, దానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకున్నాం అనుకోండి, పైథాన్ ఎక్కువ మందికి ఐడియా ఉంటుంది కాబట్టి పైథాన్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. లైక్ 3.10 అని, 3.9 అని, 3.7 అని, ఇట్లా 2.7 అని. 2.7 ఎక్స్పైర్ అయిపోయింది, బట్ స్టిల్ సమ్ వెర్షన్స్ అబ్జర్వ్ చేస్తే సో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు డెవలపర్ వచ్చేసి ఇక్కడ పైథాన్ 3.10 మీద డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ని ఈ క్లౌడ్ ఆప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, 2.7 మీద డిప్లాయ్ చేస్తాడు అనుకోండి. అప్లికేషన్ వర్క్ అవుతుంది అంటే వర్క్ అవుతుంది, బికాస్ ఇక్కడ వెర్షన్ వేరే ఉంది, ఇక్కడ వెర్షన్ వేరే ఉంది కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా మనకి డెవలపర్స్కి, ఆపరేషన్స్ అంటే మనకి క్లౌడ్ ఇంజనీర్స్కి మధ్యలో ఎక్కువగానైతే వచ్చేదండి. సో కొలాబరేషన్ అనేటువంటిది ఉండేది కాదు. సో అది లేనప్పుడు ఏం చేశారంటే ఈ కొలాబరేషన్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి వచ్చినటువంటి మెథడాలజీనే డెవాప్స్ మెథడాలజీ. సో అంటే బేసికలీ మనకి డెవలపర్స్ కానీ ఆపరేషన్స్ టీమ్ కానీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా లైక్ కొలాబరేటివ్గా అంటే పైథాన్ 3.7లో డెవలప్ చేస్తే 3.7లో డెవలప్ చేశాను, నువ్వు కూడా డిప్లాయ్మెంట్ అనేటువంటిది 3.7లోనే చేయి. ఇటువంటి కైండ్ ఆఫ్ ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. సో అందు గురించి డెవాప్స్లో మనకి ఎక్కువ లైక్ ఎక్కడ మనకి మనం ఓల్డ్ పిక్చర్స్ లాంటివి చెక్ చేసినా సరే లెట్స్ ఇదంతా కూడా డెవలపర్ టీమ్, ఇదేమో ఆపరేషన్స్ టీమ్ అండి. వీళ్ళకి అసలు కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండేది కాదు, కొలాబరేషన్ అనేటువంటిది ఉండేది కాదు. బట్ బికాస్ ఆఫ్ ద డెవాప్స్ మనకి ఏమైందంటే వాల్ బ్రేక్ చేసేసి వీళ్ళేంటి అని అంటే కొలాబరేటివ్ వేలోనండి. సో కొలాబరేటివ్ అప్రోచ్ తోటి లైక్ పైప్ లైన్ సెట్ చేయడం, లేకపోతే ఇవన్నీ సెట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో అట్లా మనకి డెవాప్స్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ మెథడాలజీ. డెవాప్స్ ఇస్ నాట్ ఏ టెక్నాలజీ అండి.
జస్ట్ ఇట్ ఈస్ ఏ మెథడాలజీ. డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు వేరియస్ టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. డెవాప్స్ అనేటువంటిది మనకి బేసికలీ అప్లికేషన్స్ అనేవి ఫాస్ట్గా డిప్లాయ్ చేయడానికి వచ్చినటువంటి ఒక మెథడాలజీ కింద మనం చూస్తూ ఉంటాం. ఈ అప్రోచ్ని ఫాలో అవడానికి మనకి చాలా డిఫరెంట్ టూల్స్ అనేవి డెవాప్స్ మార్కెట్లోనైతే కనిపిస్తున్నాయండి. అండ్ డెవాప్స్ సింబల్ గురించి నాకు మాట్లాడాను కదా. సో డెవాప్స్ సింబల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్లా ఇన్ఫినిటివ్ లూప్లో కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏవైతే స్టేజెస్ ఉన్నాయో అవే స్టేజెస్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. చూడండి, స్టేజ్ 1 ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్ అండ్ టెస్టింగ్, తర్వాత రిలీజింగ్, తర్వాత రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్. ఇందులో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే రిలీజ్ అనేటువంటిది ఒక్కటే మనకి ఎస్టీఎల్సీలో ఉండదండి. రిలీజ్ అనేటువంటిది అసలు ఈ ఒక్క స్టెప్ లేదనుకోండి, మనకి ఇన్ఫినిటివ్ లూప్ అనేటువంటిది రాదు. డెవాప్స్ తోటి ఏం చేసామనంటే ఈ రిలీజ్ అనేటువంటిది మనం ఆటోమేట్ చేసేసామండి. సో ఫస్ట్ సైకిల్ డిప్లాయ్మెంట్ జరిగిపోయింది, సెకండ్ సైకిల్ డిప్లాయ్మెంట్ జరిగిపోయింది, థర్డ్ సైకిల్ డిప్లాయ్మెంట్ జరిగిపోయింది, ఫోర్త్ సైకిల్ డిప్లాయ్మెంట్ జరిగిపోయింది, ఫిఫ్త్ సైకిల్ డిప్లాయ్మెంట్ జరిగిపోయింది. ఇట్లా ఎన్నిసార్లు అయినా సరే ఇది ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కంటిన్యూస్ ఒక రన్ అయ్యేటువంటి లూపే కాబట్టి దీని ఒక ఇన్ఫినిటివ్ లూప్తో అయితే మనకు డెవాప్స్ అనేటువంటిది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. హోప్ ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు అని చెప్పేసి. సో డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ హ్యాండిల్ చేసేటువంటిది ఏంటి అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అనేవి డెవాప్స్ ఇంజనీర్కి అవసరం అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని టూల్స్ కనుక తీసుకుంటే మనకి కోడింగ్ లెవెల్లో తీసుకుంటే గిట్ అని, గిట్ ల్యాబ్ అని, ఆర్ బిట్ బకెట్ అని, ఏడబ్ల్యూఎస్లో చెక్ చేస్తే కోడ్ కమిట్ అని, ఇట్లా డిఫరెంట్ రిపాజిటరీ రిలేటివ్ టూల్స్ అయితే ఉంటాయి. బిల్లో చెక్ చేస్తే మ్యావెన్ అండ్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఆర్ గ్రాడిల్, టెస్టింగ్ వచ్చే సెలేనియం, జే యూనిట్, ఇవన్నీ కూడా టెస్టింగ్ చేసేటువంటివి, ఇవి మనకు అవసరం ఉండదు. యూనిట్ టెస్టింగ్ అనేటువంటిది డెవలపర్స్ చేస్తూ ఉంటారు. దెన్ ఇంటిగ్రేషన్స్ వచ్చేసి జెన్కిన్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్లో చెక్ చేస్తే మీకు కోడ్ పైప్ లైన్ ఉంటుంది, ఆర్ కోడ్ బిల్డ్ అనేటువంటిది కూడా ఉంటుందండి. సో కోడ్ పైప్ లైన్ కానీ కోడ్ బిల్డ్ అనేవి ఉంటాయి. దెన్ మీకు టెరాఫామ్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్కి. మనకు వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది ఉంటుందండి ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్గా చూస్తే కనుక. దెన్ ఇక్కడ డాకర్, క్యూబర్నెటీస్, ఏడబ్ల్యూఎస్లో ఈసీఎస్, ఫార్గెట్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ యాన్సిబుల్, చెఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్లో సిస్టమ్స్ మేనేజర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, క్లౌడ్ వాచ్ ఫర్ మానిటరింగ్. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టూల్ సెట్స్. ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క స్టేజ్లో అట్లీస్ట్ ఒక్కొక్క టూల్ అయినా ఐడియా ఉంటే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వేరొక టూల్ నేర్చుకుని ఆ టూల్ అయినా మనం ఈజీగా ఇంటిగ్రేషన్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సమ్ డిఫరెన్సెస్ చూడాలి అంటే బిఫోర్ డెవాప్స్ అండ్ ఆఫ్టర్ డెవాప్స్. సో ఇంప్రూవ్డ్ కొలబరేషన్ అండ్ స్పీడీ ఎగ్జిక్యూషన్, ఫాస్ట్ ర్యాపిడ్ డెలివరీ ఫర్ ద న్యూ వెర్షన్స్ అండి. అండ్ ఎవ్రీ టైమ్ సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతారు కాబట్టి, సేమ్ ఫ్లో ఫాలో అవుతారు కాబట్టి ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరగవు, అవుటేజెస్ అనేవి తగ్గుతాయి. అండ్ మనకి కావాలి అనుకుంటే సెక్యూరిటీ టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని డెవ్సెకాప్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో 2 డేస్లో జరగాల్సినటువంటి వర్క్ 2 అవర్స్లోనే జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్ వల్ల. సో ఆబ్వియస్లీ కాస్ట్ అనేవి తగ్గుతాయి అండ్ కంటిన్యూస్గా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా డిప్లాయ్మెంట్ అనేటువంటిది ఫాస్ట్గానే జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ రిలేటివ్ డిఫరెన్స్ అండి. బట్ ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేటువంటిది లేదు. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే మీకు ఏమవుతుంది అని అంటే జాబ్ డిస్క్రిప్షన్స్లో ఫస్ట్ అసలు మనం చూసేటువంటి జాబ్ ఆర్ సెట్ చేసేటువంటి జాబు మనం క్లౌడ్ ఇంజనీర్కి చూస్తున్నామా, డెవాప్స్ ఇంజనీర్కి చూస్తున్నామా అనేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ అనే జాబ్ రోల్ ఉంటుందండి. కానీ కిందకు వచ్చి జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే అందుట్లో మీకు ఏది ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ టెరాఫామ్ అయినా ఉంటుంది, క్లౌడ్ ఫార్మేషన్ అయినా ఉంటుంది, అట్లీస్ట్ ఇవైనా కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు గిట్ అనేటువంటిదైనా కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా డెవాప్స్ ఇంజనీర్కి తీసుకుంటే డెవాప్స్ ఇంజనీర్కి క్లౌడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి టూల్స్ అన్ని కూడా చేయాలని, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ చేసేటువంటి పని చేయాలని చెప్పేసి జేడీలో అవి ఇవి కనిపిస్తూ ఉంటే మిక్స్డ్గానైతే క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ రెండు కూడా మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్లో చెక్ చేస్తే కనుక ఇవి రెండు మిక్స్డ్ రోల్స్గానే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో సెపరేటివ్గానైతే ఉండదు నవ్ డేస్ తీసుకుంటే కనుక. సో ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా క్వశ్చన్స్ అండ్ క్వెరీస్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్స్ అండ్ వీటి గురించి దాన్ని ఫర్దర్గా చూద్దాం. యా, సో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా చాట్లో యాడ్ చేయండి.
ఐ హోప్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ మీరు ఫస్ట్ టైం ఐ మీన్ ఒక క్లారిటీ ఉంటే వచ్చింది అనుకుంటే కనుక యూ కెన్ యాడ్ టు ద చార్ట్. అభిషేక్ చెప్పండి. రాకేష్ గారు, ఒక క్లారిటీ కావాలి నాకు. నేను యాక్చువల్లీ ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ గా వర్క్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొన్ని కొన్ని సర్వర్స్ అన్ని క్లౌడ్ కి మూవ్ చేసేదానికి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ అన్ని S3 కి మూవ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని మేనేజ్ చేసేదానికి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాల్సి పడుతుంది. ఆ, ఈ ఈ కోర్స్ తీసుకుని మీరు చేస్తున్న యొక్క కోర్స్ తీసుకుంటే నేను మేనేజ్ చేసేదానికి హెల్ప్ అవుతుందా? యా, బేసికలీ ఫ్యూచర్. కోర్స్లో మనం ఏం చూస్తామనంటే ఏడబ్ల్యూఎస్ సైడ్ ఉన్నటువంటి డిఫరెంట్ సర్వీసెస్ మనం చెక్ చేస్తాము. వాటిని ఎట్లా యూజ్ చేయాలనేటువంటి చేస్తాము. ఎందుకు ఆ టూల్స్ ఉన్నాయి, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనేటువంటి చూస్తాం. ప్రాక్టికల్గా కూడా వాటిని చెక్ చేస్తాం కాబట్టి ఓకే. సో డెఫినెట్లీ అదైతే మీకు యూజ్ అవుతుంది. అండ్ డెవాప్స్ రిలేటెడ్ కూడా మనం ఇందులో చెక్ చేస్తాం. ఓకే ఓకే రాకేష్. యా, సో మీరు మెన్షన్ చేసిన దాంట్లో S3 ఒకటే ఉంది. బట్ యా. మనం ఇందులో అరౌండ్ ఒక ఏడబ్ల్యూఎస్లోనే అరౌండ్ ఒక 90 సర్వీసెస్ దాకా మనం చూస్తాం. సో వాటన్నిటిపైన కూడా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే. థ్యాంక్స్. Thank అలా రాకేష్ గారు, ఇంకొకటి, అది ఆప్షన్ పెట్టుకోండి దీన్ని. క్లాస్ వర్క్, క్లాస్ టైమింగ్స్ 7 to 9 ఏమని చేంజ్ చేయాలి? ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆఫీస్ వర్కింగ్ 9 to 6 ఉంటుంది. ఏమైనా చేంజ్ చేసేదానికి పోతుందా? అది నేను ఒకసారి చెక్ చేస్తానండి. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ చేసి చెక్ చేస్తా. ఓకే అండి. పాసిబిలిటీస్ ఉంటే మనం చెప్పండి నాకు. ఓకే. ఓకే. సో దెన్ లెట్స్ కమ్ బ్యాక్ టు క్లౌడ్ రిలేటెడ్ టాపిక్స్ అండి. సో డెవాప్స్ గురించి చూద్దాం. సో సెకండ్ పార్ట్లో ఏదైతే డిస్కస్ చేసామో ఆ డిఫరెంట్ టూల్స్ గురించి కూడా మనకి సెకండ్ పార్ట్ ఏడబ్ల్యూఎస్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ పార్ట్ కూడా చెక్ చేస్తాము. సో యాజ్ ఐ మెన్షన్, ఫస్ట్ అసలు మనకి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఐడియా ఉంటే దానిపైన ఆటోమేషన్ ఎలా చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ఐడియా మనకి ఈజీగా వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది ఫస్ట్ చెక్ చేయడానికి. ఓకే. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, వన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మేబీ మీరు చాట్లో ఆన్సర్ చేయొచ్చు. హౌ డు యూ బై ఎ ల్యాప్టాప్ ఆర్ మొబైల్? మీన్స్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ బై చేయాలి అని అంటే మీరు చెక్ చేసేటువంటి పాయింట్స్ ఏంటి? Configuration, RAM, processor, specifications, brand configuration, specification, like RAM and memory, price, ఎగ్జాక్ట్లీ. ఎస్. సో ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ చేస్తాం. సో ఎందుకని చెప్పేసి నేను అంటే ఈ క్వశ్చన్ అడిగాను అని అంటే ఆల్రెడీ నేను మనం చూసాము లైక్ క్లౌడ్ అంటే డిఫరెంట్ సర్వీసెస్ క్రియేట్ చేయడం. అండ్ క్లౌడ్ ఇస్ లైక్ మనకి లైక్ పే యాజ్ యూ గో మోడల్లో ఉంటుందని చెప్పేసి అంటే ఎంత యూజ్ చేస్తామో అంతే పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో క్లౌడ్ ఈస్ లైక్ పే యాజ్ యూ గో మోడల్. ఎంత యూజ్ చేస్తామో అంతే అంతే పే చేస్తే సరిపోతుంది. అయితే ఇది మొత్తం అన్ని సర్వీసెస్కి అప్లై అవ్వదు. ఏడబ్ల్యూఎస్లో లెట్స్ సే ఒక 100% ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇందులో 99% ఆఫ్ సర్వీసెస్ వరకు కూడా మీకు పే యాజ్ యూ గో మోడల్లో ఉంటాయి, ఏ క్లౌడ్ అయినా సరే.
1% మాత్రం అట్లా ఉండదు. 1% అయితే చేంజ్ ఉంటుంది. సో ఆ చేంజ్ ఎక్కడ వస్తుంది అనేటువంటి మనం ఆ సర్వీసెస్ డిస్కస్ చేసేటప్పుడు వాటి గురించి చూద్దాం. బట్ 99% వరకు కూడా మనం ఎంత యూస్ చేస్తామో అంతే పే చేయాల్సి ఉంటుంది. అగైన్ ఆ బిల్లింగ్ అంతా ఎట్లా ఉంటుంది, దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే, నార్మలీ మనం ఒక ల్యాప్టాప్ మొబైల్ బై చేయాలి అన్నప్పుడు అంటే టెక్నికల్గా ఆలోచిస్తే యాజ్ మనకి చాలామంది మెన్షన్ చేసినట్టుగా మీకు ఫస్ట్ ప్రాసెసర్ చెక్ చేస్తాము, వెదర్ ఇట్ ఈస్ ఇంటెల్ ఆర్ మనకి సంథింగ్ ఎల్స్, ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. మెమొరీ, ర్యామ్ చెక్ చేస్తాము, డిస్క్ చెక్ చేస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేస్తాము, స్టోరేజ్ చెక్ చేస్తాము. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సేమ్ మొబైల్ చెక్ చేసినా సరే ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. ఎందుకనంటే వీటిని బేస్ చేసుకొని మనకి దాని కాస్టింగ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ అదర్ క్లౌడ్లో కూడా కాస్టింగ్ అంతా దేన్ని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది అని అంటే, ఒకటి మనం చూస్ చేసుకునేటువంటి కంప్యూట్ని బట్టండి. ఏడబ్ల్యూఎస్ ఆర్ క్లౌడ్ అనేటువంటిది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందనేటువంటిది ఆల్రెడీ నిన్న మనం చెక్ చేసాం. అంటే మీరు చిన్న సర్వర్ కావాలంటే చిన్న సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు, పెద్ద సర్వర్ కావాలంటే పెద్ద సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు, విండోస్ చేసుకోవచ్చు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసుకోవచ్చు, ఆర్ లైనెక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ వెర్షన్స్ లైక్ ఉబుంటు, అమెజాన్ లైనెక్స్. సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. అండ్ వీటిలో డిఫరెంట్ ప్రాసెసర్స్ పైన కూడా మనం చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ ప్రాసెసర్ పైన చేసుకోవచ్చు, లేకపోతే గ్రావిటాన్ పైన చేసుకోవచ్చు, లేకపోతే ఏఎండి ప్రాసెసర్ పైన చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సేమ్ డిస్క్ వైజ్గా చెక్ చేసుకున్నా సరే, డిస్క్లో మనకి ఏముంటాయంటే హెచ్డిడి డిస్క్స్ అనేవి ఉంటాయి, ఫాస్ట్గా పనిచేయాలంటే ఎస్ఎస్డి డిస్క్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లా ప్రతి టెక్నికల్గా చూస్తే గనక మనకి లెట్సే ఎస్ఎస్డి ఒక కాస్ట్ ఉంటుంది, హెచ్డిడి ఒక కాస్ట్ ఉంటుంది. ఇది మనకు తెలిసింది. ప్రాసెసర్ ఇంటెల్ ఒకలా ఉంటుంది, గ్రావిటాన్ ఒకలాగా ఉంటుంది, లేకపోతే మ్యాక్ ప్రాసెసర్ ఒకలాగా ఉంటుంది, ఆర్ లైనెక్స్ ఒకలాగా ఉంటుంది, విండోస్ ఒకలాగా ఉంటుంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకలాగా కాస్టింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని మనం ఏ టైప్ ఆఫ్ కంప్యూట్, ఎంత కోర్ యూస్ చేస్తున్నాము, ఎంత ర్యామ్ యూస్ చేస్తున్నాము, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నాము, ఎంత స్టోరేజ్ యూస్ చేస్తున్నాము, ఇవంతా కూడా మనకు బిల్లింగ్లో కన్సిడరేట్ అయ్యేటువంటివి. ఇవే కాకుండా వేరే సర్వీసెస్ కూడా ఉంటాయి. ఆ సర్వీసెస్కి మనకు బిల్లింగ్ మోడల్ అనేటువంటిది వేరే ఉంటుంది. నార్మలీ మనం సర్వర్స్ లాంటివి కనుక తీసుకుంటే బిల్లింగ్ మోడల్ అనేటువంటిది ఇట్లా ఉంటుంది. కొన్ని సర్వర్స్ లేకుండా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు డైరెక్ట్గా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. వాటి కాస్టింగ్ వేరేలా ఉంటుంది. ఆ సర్వీసెస్ డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి మనం చూస్తాం. ఎనీవేస్, ఇక్కడ వీటితో పాటు అడిషనల్గా వేరొక కాస్ట్ కూడా వస్తుందండి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మనకి డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్ అనేటువంటిది ఉంటుంది. అసలు డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? లెట్స్ ఏ గూగుల్ డ్రైవ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. గూగుల్ డ్రైవ్ ఈజ్ ఫర్ స్టోరేజ్ కదండి. సో లెట్స్ ఏ మీ దగ్గర ఒక 1 GB డేటా ఉంది అనుకోండి. ఈ 1 GB డేటాని మీరు అప్లోడ్ చేయాలి అని అంటే త్రూ ద ఇంటర్నెట్ మీరు గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేస్తారు. సరే, అప్లోడ్ చేసేసారు అనుకోండి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఈ 1 GBని డౌన్లోడ్ చేయాలి అంటే గూగుల్ డ్రైవ్ నుంచి మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ అప్లోడ్ చేసేటువంటిది ఏదైతే ఉందో ఇది గూగుల్ డ్రైవ్ దగ్గర చెక్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా ఇన్. డేటా లోపలికి వెళ్తుంది కాబట్టి డేటా ఇన్. సో గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసిన డేటా బయటకు వస్తుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా అవుట్ అండ్. ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది అని అంటే, డేటా ఇన్ ఈజ్ ఫ్రీ, డేటా అవుట్ ఈజ్ చార్జబుల్ అండ్. చార్జెస్ ఎట్లా చేస్తాడు అని అంటే, మీకు ఎవ్రీ మంత్లో కూడా టోటల్ డేటా అవుట్ అనేటువంటిది ఎంత ఉంది. మేబీ మీకు 1 GB డేటా అవుట్ ఉంటే 1 GBకి ఛార్జెస్ వస్తాయి, ఆర్ 100 GB డేటా అవుట్ జరుగుంటే 100 GBకి ఛార్జెస్ అయితే వస్తాయి. మీరు ఎంత అయితే డేటా అవుట్ ఉందో ఆ డేటా అవుట్కి మనకు ఛార్జెస్ అనేవి వస్తాయండి. సో వీటితో పాటు డేటా అవుట్ కూడా ఛార్జెస్ అనేవి ఉంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ అనేటువంటిది మనకు ఉండాలి. బేసికలీ డేటా అవుట్ ఈస్ నథింగ్ బట్, బయట మనం చెక్ చేస్తే బ్యాండ్ విడ్త్ అనేటువంటిది కాల్ చేస్తూ ఉంటారు. బికాస్ వీడి ఎంత డేటాని బయటకు సెండ్ చేయాలి అంటే వీడి దగ్గర సమ్ ఇంటర్నెట్ కన్జంప్షన్ కూడా జరగాలి. సో ఆ ఇంటర్నెట్ కన్జంప్షన్ కోసం వీడు సో బేసికలీ డేటా అవుట్ చార్జెస్ అనేవి ఉంటాయి. డేటా ఇన్ ఈస్ మనకి ఇక్కడ ఫ్రీగానైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సమ్ క్లౌడ్ రిలేటెడ్ ప్రైసింగ్ మోడల్లోనైతే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ క్లౌడ్లో చెక్ చేస్తానండి, నాట్ ఓన్లీ సర్వర్స్, మనకి ఇక్కడ సర్వర్స్ ఒకటే కాదు, సర్వర్స్ తోటి డిఫరెంట్ అదర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. చాలా మందికి తెలిసినటువంటి ఒక సర్వీస్ ఏంటి అని అంటే S3 అనేటువంటి ఒక సర్వీస్ చాలా మందికి ఐడియా ఉంటుంది. బికాస్ ఎంటైర్ AWS అనేటువంటి ఐడియా లేకపోయినా ఉన్నా
S3 అనేటువంటి ఎక్కువగా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. బికాస్ మనకి ఇప్పుడు గూగుల్ డ్రైవ్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, గూగుల్ డ్రైవ్ అనేటువంటి ఎట్లానైతే మనం డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ స్టోరేజ్ అనేటువంటి స్టోర్ చేసుకోగలమో, S3 ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫ్రమ్ AWS అండ్ సిమిలర్గా మనకి జస్ట్ ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి అన్లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ పేమెంట్ ఉంటుంది. గూగుల్ డ్రైవ్ అప్ టు సమ్ లిమిట్స్ అయితే ఫ్రీ ఉంటుంది మనకి, అరౌండ్ ఐ థింక్ 15 GB వరకు. బట్ S3 వచ్చేసి కంప్లీట్లీ పేమెంటే ఉంటుంది మీకు. అప్ టు 5 GB వరకు కూడా 1 year వరకు కూడా ఫ్రీ అయితే ఉంటుంది. బట్ అది కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది దానికి. బట్ నార్మలీ S3 ఈజ్ చార్జబుల్ అనమాట. సో అందుగురించి ఎక్కువ మంది స్టోరేజ్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు S3 అనేటువంటి ఎక్కువగా యూజ్ చేస్తారండి. బట్ ఒకటేమో సర్వర్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. S3కి సర్వర్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా బేసికలీ ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటిని కూడా సమ్ కామన్ గ్రూపింగ్ అని చేసినప్పుడు మనకి కామన్ గా కనపడేటువంటి గ్రూప్స్ ఏంటి అని అంటే, సో IaaS అని చెప్పేసి కాల్ చేస్తారండి. సో విచ్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి. సో IaaS అని చెప్పేసి కాల్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద వచ్చేటువంటి ఏంటి అని అంటే, లెట్స్ సే మన దగ్గర ఒక సర్వర్ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది అనుకోండి, మన హౌస్లో కానీ ఎక్కడైనా. సో కంప్యూటర్ ఆర్ సర్వర్ ఆర్ ల్యాప్టాప్ అనుకోండి. సో ఈ ల్యాప్టాప్ అనేటువంటిది మన దగ్గర ఉంటుంది, మనం కొనుక్కున్నటువంటి ల్యాప్టాప్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అంటే దీని ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళి మనం ఏదైనా చేంజ్ చేయొచ్చు, ఆ ల్యాప్టాప్ను డిస్మాంటిల్ చేయొచ్చు, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ తీసేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకోవచ్చు, లేకపోతే అందులో మనం కొత్త అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయొచ్చు, సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కంప్లీట్ హోస్ట్ రిలేటెడ్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ ఇదే టైప్ ఆఫ్ కంట్రోల్ కూడా మీ క్లౌడ్లో కావాలి అని అంటే దెన్ యూ విల్ గో ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో బేసికలీ మీకు ఇక్కడ బయట ల్యాప్టాప్ ఎట్లయితే కంట్రోల్ ప్రొవైడ్ చేస్తుందో, AWS ఆర్ క్లౌడ్లో కూడా మీకు సర్వర్స్ అదే లెవెల్ ఆఫ్ కంట్రోల్ కావాలి అని అంటే, అంటే జస్ట్ ఇక్కడ మీకు ల్యాప్టాప్ ఎట్లా అవుతుంది, ఇక్కడ సర్వర్ కూడా సేమ్ సిమిలర్గా వస్తుందండి. కానీ మీరు ఇది ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పేసి ఒక గ్రూపింగ్ ఉంది. ఆ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేసేటువంటిది EC2 అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఒక జనరిక్ ఎగ్జాంపుల్ యాడ్ చేయాలి అని అంటే, లెట్స్ ఏ హౌస్ అనేటువంటి కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు త్రూ ద బేస్మెంట్ లెవెల్ ఆర్ ఫ్రమ్ ద ప్లానింగ్ మనం కనుక తీసుకుంటే, ఆ స్ట్రక్చర్ అంతా ఎట్లా కావాలి అనేటువంటిది కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుందండి. బికాస్ ఆ కాలమ్స్ ఆర్ పిల్లర్స్ ఎక్కడ రావాలి, లేకపోతే డిజైన్ ఎట్లా రావాలి, అవుట్లుక్ ఎట్లా రావాలి, ఇదంతా ప్లాన్ చేసుకుని వెళ్తాం కాబట్టి మనకు కావాల్సినట్టుగా మనం దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు. కానీ అదర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ కనుక తీసుకుంటే, లెట్స్ దానికి కూడా జనరిక్ ఎగ్జాంపుల్స్ అయితే చూస్తాము. సో దెన్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ పాస్ సర్వీసెస్ అని చెప్పేసి కాల్ చేస్తారు. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. సో దీన్ని జనరిక్ ఎగ్జాంపుల్లో మనం అండర్స్టాండ్ చేసుకుంటే, ఇక్కడ చూడండి, ఇది రైట్ ఫ్రమ్ ద బేస్మెంట్ మనం కన్స్ట్రక్ట్ చేయము. ఆల్రెడీ రెడీ అయిపోయింది ఉంటుంది. ఆ రెడీ అయిపోయిన దాంట్లో మనం వెళ్ళి ఏం చేయాలంటే జస్ట్ పెయింట్స్ ఫర్నిషింగ్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హౌస్లో నాకు ఈ డిజైన్ నచ్చలేదు, నేను వేరే డిజైన్ తెచ్చుకోవాలి అంటే మనకి అక్కడ పాసిబిలిటీ ఉండదండి. ప్రీవియస్గా ఏదైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో ఈ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఉండదు. బికాస్ ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి పెట్టేశాడు, ఒక డిజైన్లో పెట్టేశాడు, మీకు డిజైన్ నచ్చితే మీరు పట్టుకెళ్తారు, లేకపోతే లేదండి. సో ఇట్లా ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీసెస్ అనేటువంటిది ఏంటి అని అంటే, ఇంత ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మనకు ఉండదు. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అంతా జరగాలి అని అంటే చాలా టైమ్ అండ్ ఎఫర్ట్స్ పడతాయి. సో కానీ ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి వచ్చింది కాబట్టి మీకు ఆ టైమ్ అండ్ ఎఫర్ట్స్ పడవు. అది మనకి ఇక్కడ సేవ్ అవుతుందండి. సో సేమ్ మీకు ఇట్లా క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు ఉంటే గనక ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంతా చేయగలుగుతాడు. లెట్సే మీ దగ్గర క్లౌడ్ ఇంజనీర్స్ లేరనుకోండి, ఆ డెవాప్స్ ఇంజనీర్స్ లేరనుకోండి, అప్పుడు ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటి మీ డెవలపర్స్కి ఉండదు. సో డెవలపర్స్ జస్ట్ డెవలప్ చేసి కోడ్ ఫైల్స్ని ఏం చేస్తారంటే జస్ట్ జిప్ చేసి ఆ కోడ్ ఫైల్స్ని అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్మెంట్ అనేటువంటి చేసుకుంటుంది. అందుగురించే నో నీడ్ టు మెయింటైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి చెప్తాము. సో జస్ట్ డిప్లాయ్మెంట్ మాత్రం చేస్తే సరిపోతుంది. సో దీనికోసం యూజ్ అయ్యేటువంటి సర్వీస్ చెక్ చేస్తే ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేటువంటి సర్వీస్ అయితే మనకి AWSలోనైతే కనిపిస్తుంది. కొన్ని అదర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటి అని అంటే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇది చెక్ చేస్తే ఇక్కడేమో అసలు కన్స్ట్రక్షన్ జరగలేదు, ఇక్కడ కొంచెం అయింది. ఇది చెక్ చేస్తే కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అందరం కూడా జూమ్లో కనెక్ట్ అయ్యామండి. సో జూమ్లో కనెక్ట్ అవ్వడానికి మనం ఏదైనా సర్వర్ సెటప్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చిందా? ఏమీ లేదు.
సో జస్ట్ మనం జూమ్ లైసెన్స్ నేను తీసుకున్నాను, జూమ్ లైసెన్స్ తీసుకుని సేమ్ మీ మీటింగ్ క్రియేట్ చేసి మీ అందరూ షేర్ చేశాను, ఇచ్చినటువంటి URL నుంచి మీ అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు. సో యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇక్కడ ఎటువంటి సెటప్ కూడా మనం చేయక్కర్లేదు, ఎటువంటి కాన్ఫిగరేషన్ కూడా మనం చేయక్కర్లేదండి. సో ఆ టైప్ ఆఫ్ AWS సర్వీసెస్ ఒకటి చెక్ చేస్తే DynamoDB అనేటువంటిది ఆ టైప్ ఆఫ్ సర్వీస్ కింద అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా మీకు వేరే డిఫరెంట్ యాజ్ ఎ సర్వీసెస్ అనేవి వస్తాయి, బట్ ఎక్కువగా కనిపించేటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి గురించి చెప్పు. ఇది కాకుండా ఈ మధ్యన చెక్ చేస్తే మనకి మెషిన్ లెర్నింగ్ యాజ్ ఎ సర్వీస్, ఆర్ మనకి AI యాజ్ ఎ సర్వీస్, డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్. సో ఇవన్నీ కూడా మనకు కామన్గా వచ్చేటువంటివి. సో కాబట్టి దేనైనా యాజ్ ఎ సర్వీస్ కింద మన క్లౌడ్ పైన చెప్పుకోవచ్చు. బయట ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్ కింద మన క్లౌడ్ పైన అవైలబుల్గా ఉంటుంది. సో మిగతా టెక్నాలజీస్ వచ్చినా రాకపోయినా క్లౌడ్ అనేటువంటిది వస్తే రిమైనింగ్ టెక్నాలజీస్ అన్ని చేయడానికి మనకు ఒక వే అనేటువంటిది ఈజీ అయితే అవుతుంది అనమాట. సో వీటిలోనే టెక్నికల్గా కొన్ని డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తానండి. ఆన్ ప్రిమైజెస్లో డిప్లాయ్ చేస్తాం. ఆన్ ప్రిమైజెస్ అంటే మనకు మనం ఓన్గా బిల్డ్ చేసుకున్నటువంటి డేటా సెంటర్ అండి. సో డేటా సెంటర్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. లెట్స్ ఏ ఆన్ ప్రిమైజ్లో డిప్లాయ్ చేస్తున్నప్పుడు మీరు హ్యాండిల్ చేయాల్సినటువంటివి ఏంటి? నెట్వర్కింగ్ మీరే హ్యాండిల్ చేయాలి, స్టోరేజ్ సెట్టింగ్స్, కాన్ఫిగరేషన్స్, సర్వర్స్ ఆర్ విర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్. మేబీ ఇందులో కొన్ని మీకు తెలియకపోవచ్చు, బట్ స్టిల్ ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్స్ ఇవన్నీ మనమే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇదే క్లౌడ్ పైన ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆల్రెడీ కింద కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లౌడ్ వాడు హ్యాండిల్ చేసేస్తాడండి. మనం చేయాల్సినటువంటి ఏంటి అని అంటే ఈ పైన కనిపించేవి మాత్రం మనం హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. దెన్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్కి రండి. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో తీసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మూడు కూడా క్లౌడే హ్యాండిల్ చేసేస్తుంది. జస్ట్ ఓన్లీ అప్లికేషన్ డేటా మనం హ్యాండిల్ చేస్తే చాలు. అదే SaaSకి వెళ్ళాం అనుకోండి, అసలు ఇక్కడ మీరు హ్యాండిల్ చేయాల్సిందే లేదు. ఇట్లా మనకి డిఫరెన్సెస్ అనేవి వీటి మెయింటెనెన్స్ అనేటువంటిది వీటి కాన్ఫిగరేషన్ బట్టి వీటి సెటప్ని బట్టి కూడా మనకి వ్యారీ అవుతూ కూడా ఉంటుంది. వాటి బట్టి వేరే సర్వీసెస్ అనేవి మనం చూస్ చేసుకుంటూ కూడా ఉంటాం. డిఫరెన్సెస్ ఓన్లీ కాన్ఫిగరేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ మనకి ఎందుట్లో ఏది వస్తుంది అనేటువంటిది ఇక్కడ యాక్చువల్గా మనకి ఎక్కువగా కనిపించేటువంటిది. సో అన్ని క్లౌడ్స్లో కూడా కామన్గా ఉంటాయి, నాట్ ఓన్లీ ఇన్ ద AWS అండి. బట్ మనం AWS చూస్తున్నాం కాబట్టి ఒకసారి వీటిపైన బేసిక్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. అండ్ AWS అనేటువంటిది ఈవెన్ కామన్ టర్మ్సే కాబట్టి హోప్ మీ అందరికీ ఒక లైక్ అండర్స్టాండింగ్ ఉందనుకుంటున్నాను. సో AWS క్లౌడ్ హిస్టరీ మనం చెక్ చేస్తే AWS వచ్చేసి అరౌండ్ 2003 నుంచి ప్లానింగ్ చేయడం స్టార్ట్ చేస్తే 2004లో ఫస్ట్ AWS సర్వీస్ అయితే రిలీజ్ చేశారు. ఇన్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికాలో రిలీజ్ చేసినట్టున్నారు. సో దాట్ ఫస్ట్ సర్వీస్ ఇస్ కాల్డ్ ఎస్ SQS అనేటువంటిది అయితే లాంచ్ చేశారండి. దెన్ ఆఫ్టర్ దట్ ఒక 2 years తర్వాతకి వచ్చేసరికి మీకు ఒక 3 సర్వీసెస్ లాంచ్ చేశాడు. సేమ్ SQS ఉంది ఆల్రెడీ, S3 ఒకటి, EC2 ఒకటి. ఇవి 3 సర్వీసెస్ మనకి 2006లో లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత వీడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ వీడికి Amazon.com, Amazon.in ఇవి కూడా ఉన్నాయి కాబట్టి వీడు ఓన్గా సర్వర్స్ క్రియేట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ Amazon.com, Amazon.in ఇవి వచ్చేసి వీడి సర్వర్స్ పైన వీడు డిప్లాయ్ చేసుకోలేదండి. సో 2010 వరకు వెయిట్ చేశాడు. 2010లో ఈ Amazon.in, Amazon.com ఇవన్నీ కూడా AWS పై నుంచే సర్వ్ చేయడం వాడు స్టార్ట్ చేసిన వాడు ఓన్ అప్లికేషన్స్ వాడు క్లౌడ్ పైన వాడు డిప్లాయ్ చేసుకున్నాడు. సో అప్పటి నుంచి మన క్లౌడ్ అయితే ఎక్కువగా యూజ్ చేయడం అయితే స్టార్ట్ అయింది. దెన్ 2012లో వచ్చేసి మనకి రీఇన్వెంట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాడు. దీని గురించి ఎందుకు స్పెసిఫిక్గా యాడ్ చేస్తున్నాను అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఐ థింక్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో రీఇన్వెంట్ ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుందండి. రీఇన్వెంట్ ఈవెంట్లో ఏం చేస్తాడు అని అంటే మనకి AWSలో చెక్ చేస్తే ఏ క్లౌడ్లో చెక్ చేసినా కొత్త కొత్త సర్వీసెస్, కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ రిలీజెస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి రీఇన్వెంట్ ప్రోగ్రామ్స్లోనే రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలా అని చెప్పేసి రిమైనింగ్ ఇయర్ అంతా రిలీజ్ చేయడం అంటే చేస్తాడు, మైనర్గా చేస్తాడు. మేజర్ రిలీజెస్ అన్ని కూడా ఎక్కువగా మీకు రీఇన్వెంట్ ప్రోగ్రామ్లో చేస్తాడు. సో రీఇన్వెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఒకసారి మనం ఎక్కడున్నా సరే ఎంత బిజీగా ఉన్నా ఒకసారి మనం లైక్ ఆ పాయింట్స్ ఏమొచ్చినాయి అది ఒకసారి చూస్తే కనుక లైక్ కొత్తగా ఏమొచ్చినాయి అనేటువంటి మనకు తెలుస్తుంది. అందులో మన ప్రాజెక్ట్కి మనం చేసే వర్క్లో ఆ ఫీచర్స్ ఏమైనా యూజ్ అయితే మనం అడాప్ట్ చేసుకోవచ్చు, లేదు మనకి యూజ్ అయ్యి ఏం లేవు అనుకుంటే మనం వదిలేసుకోవచ్చు. సో అట్లా రీఇన్వెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సేమ్ అట్లా సర్టిఫికేషన్స్ అనేవి కూడా 2013 నుంచి అయితే స్టార్ట్ చేశారు. జస్ట్ ఆన్ ఏ హై లెవెల్ ఇవి యాడ్ చేస్తున్న వీటి వల్ల మనకి ఏమి యూజ్ ఏమి ఉండదు కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్.
సేమ్ అట్లా ఏడబ్ల్యూఎస్ ఆర్ డిఫరెంట్ క్లౌడ్స్లో చెక్ చేస్తే ఏది టాప్లో ఉందనేటువంటిది ఆల్రెడీ నేను మనం చెక్ చేసాము. సో అమెజాన్ మనకు లాస్ట్ 13 years నుంచి కూడా టాప్ ఆఫ్ ద లిస్ట్లోనే ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉందండి. సో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ మైక్రోసాఫ్ట్ రావచ్చు ఆర్ జీసీపీ రావచ్చు, బట్ ప్రెసెంట్ అయితే ఏడబ్ల్యూఎస్ ఇస్ ద టాప్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద క్లౌడ్ కింద మనం చెప్పుకోవచ్చు. టాప్ ఆఫ్ ద లిస్ట్లోనైతే ఏడబ్ల్యూఎస్ మనకి కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లోనండి, అంటే నాకు మల్టీ క్లౌడ్స్ పైన ఒక ఐడియా ఉంది కాబట్టి, అంటే ఏడబ్ల్యూఎస్ పైన, అజ్యూర్ పైన, జీసీపీ పైన, ఆర్ ఒరాకిల్ క్లౌడ్ వీటిపైన నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నే ఆ, నేనేం చెప్తానంటే, ఫస్ట్ టైం ఎవరు క్లౌడ్ నేర్చుకున్నా ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చండి. రీజన్ కూడా చెప్తాను. సో జస్ట్ ఈజీగా ఉంటుందని చెప్పడం కాదు, రీజన్ ఏంటి అని అంటే, ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి రిలేటెడ్గా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్, కంప్లీట్ డాక్యుమెంట్ ఎట్లా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇదంతా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. లేదు అది మనకి యూజ్ చేయలేకపోయాం అనుకోండి, మనకి ఈ స్టాక్ ఓవర్ఫ్లోలో కానీ, ఇప్పుడంటే మనకి చాట్ జీపీటీ 1 వచ్చినాయి, స్టాక్ ఓవర్ఫ్లో ఆర్ మనకి గిట్లో చెక్ చేసిన, గిట్ ప్రాబ్లమ్స్లో, ఇష్యూస్లో చెక్ చేసినా సరే ఏమవుతుంది అని అంటే, చాలా ఎక్కువ కమ్యూనిటీ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి, అట్లీస్ట్ డైరెక్ట్ ఆన్సర్స్ దొరకపోయినా సమ్ రిలేటివ్ అండర్స్టాండింగ్ అనేది మనకు దొరుకుతుందండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అజ్యూర్ తీసుకుంటే ఏమవుతుంది అంటేనండి, అజ్యూర్ డాక్యుమెంటేషన్ చాలా చండాలంగా ఉంటుంది చెప్పాలంటే. చాలా వరస్ట్గా ఉంటుందండి. డైరెక్ట్గా అసలు మనకు దొరకదు. దాని గురించి మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసిన వాడిని కూడా మరి ఎట్లా చేసాడో మనకు తెలియదు కానీ, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి చెప్తాను, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి కాదు. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి చూస్తే కనుక చాలా క్లమ్జీగా ఉంటుంది అజ్యూర్ డాక్యుమెంటేషన్ అంతా కూడా. సేమ్ జీసీబీ కూడా సేమ్ అట్లా క్లమ్జీగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైం మనం ఈజీగా ఉన్నది ఒకటి నేర్చుకుంటే కనుక అండి, దెన్ అప్పుడు జీసీపీ సిమిలర్ టెర్మినాలజీస్ మారినా సరే దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి, అది కూడా క్లౌడే కాబట్టి, సో బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఆ సర్వీస్ నేమ్స్ కానీ, టెర్మినాలజీస్ని కానీ ఈజీగా కోరిలేషన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. వాటితో పాటు అండి, మనం ఈ క్లౌడ్ని ప్రాక్టికల్గా చేసేటప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్ వచ్చేసి కొంచెం సింప్లిఫైడ్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ అజూర్ అండ్ జీసీపీ కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్గా, కొంచెం ఏడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తే ఎక్కువ కన్ఫ్యూజింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది చిన్న డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. మేబీ మీకు వేరే వ్యూస్ ఉండొచ్చు, బట్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ పర్సనల్ దాంట్లోది ఏడబ్ల్యూఎస్ అయితే నాకు ఈజీగా అయితే అనిపిస్తుంది. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్? జస్ట్ షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ కూడా చెక్ చేద్దాం, దెన్ ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ ద డే. So someone is asking a question. For the past, you told that there is no need of maintaining infrastructure. Can't can't customize the infrastructure like infrastructure as a service. Then how can we say that cloud computing technique is flexible? సో క్లౌడ్ కంప్యూటింగ్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ప్యాస్ ఎప్పుడు తీసుకుంటారనంటే, మీ కంపెనీలో క్లౌడ్ ఇంజనీర్స్ లేరనుకోండి, దెన్ క్లౌడ్ నాలెడ్జ్ లేనప్పుడు వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి ఆ సినారియోస్లో పాస్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటారు. బట్ మన కంపెనీలో క్లౌడ్ ఇంజనీర్స్ ఉన్నప్పుడు, మన కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నప్పుడు, దెన్ వీ విల్ గో ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ఓన్లీ. డిపెండ్స్ ఆన్ యూస్ కేస్ బట్టి మనం డిఫరెంట్ సర్వీసెస్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఏడబ్ల్యూఎస్లో అరౌండ్ 200+ సర్వీసెస్ ఉన్నాయండి. సో అందులో EC2 ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద సర్వీస్ అనమాట. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి బిఫోర్ మూవింగ్ ఫర్దర్? విచ్ ఇస్ మచ్ కాస్ట్ అమాంగ్ త్రీ? అట్లా ఏమి ఉండదు, డిపెండ్స్ ఆన్ మన ఇంప్లిమెంటేషన్ చేసేదాన్ని బట్టి కాస్ట్ అనేటువంటి వస్తుంది సాయి కుమార్ గారు. కాస్ట్ అనేటువంటి మనకు అక్కడ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏమొస్తుందో దానికి రిలేటెడ్గా కాస్ట్ అనేటువంటిది ఉంటుంది.
జస్ట్ లైక్ పాస్ చేస్తే ఇంత వస్తుంది, ఐఏఎస్ చేస్తే ఇంత వస్తుంది, సాస్ చేస్తే ఇంత వస్తుంది, ఇట్లా మనకు ఉండదు. బేస్డ్ ఆన్ యూస్ కేస్ బట్టి అండ్ ఎంతమంది యూజర్స్ మన అప్లికేషన్ని యూస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అప్లికేషన్ ఒక 100 మెంబర్స్ యూస్ చేస్తే కాస్ట్ ఒకలాగా ఉండొచ్చు, ఒక 1000 మెంబర్స్ యూస్ చేస్తే వేరేలాగా ఉండొచ్చు, లేకపోతే ఒక 1 మిలియన్ యూజర్స్ యూస్ చేస్తూ ఉంటే అది వేరేలాగా ఉండొచ్చు అండి. సో వాటిని బేస్ చేసుకుని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకుని ఉంటుంది అది కాస్టింగ్ అనేటువంటిది. నాగేష్ గారు, క్లౌడ్ అడ్మిన్ అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ రెండు సేమే కదా అంటున్నారు. ఎస్, రెండు సేమే. ఆర్ క్లౌడ్ ఇంజనీర్ అన్నా ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ అన్నా ఒకటే, ఆర్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ అన్నా ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ ఇంజనీర్ అన్నా, సో ఏదైనా సేమేనండి. సో అంటే మనం సేమ్ కైండ్ ఆఫ్ వర్క్సే చేస్తాము, బట్ ఇట్ ఈస్ జస్ట్ మనకి రోల్స్ నేమ్స్ అనేవి డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి. ఏ క్లౌడ్ తీసుకున్నా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది మనకు కామన్గా కనిపిస్తూ ఉంటుంది. మేబీ మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఏడబ్ల్యూఎస్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఉంటుంది, అజూర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఉంటుంది, జీసీపీ కూడా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఉంటుంది. సో బేసికలీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి? దెన్ ఇక్కడ కూడా ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బికాస్ మనకి జనరిక్ ఎగ్జాంపుల్స్ తో కొంచెం ఈజీ అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి. లెట్స్ ఏ మనం ఒక హౌస్ని రెంట్కి తీసుకుందాం అనుకున్నాం అనుకో. సో ఈ హౌస్ని రెంట్కి తీసుకోవాలి అని అంటే ఇద్దరు 2 పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి ఓనర్ వస్తాడు, రెండొకటి రెంట్కి తీసుకునేవాడు, ఐ థింక్ టెనాంట్ అంటారేమో. సో టెనాంట్ అనేవాడు వస్తాడు, సో రెంట్కి తీసుకునేవాడు వస్తాడు, ఓనర్ అండ్ టెనాంట్. సో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో రెస్పాన్సిబిలిటీ మోడల్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద సెక్యూరిటీ. సెక్యూరిటీ గురించే ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ మాట్లాడుతుంది. లెట్స్ సే ఇక్కడ ఉన్నటువంటి హౌస్లో ఈ పార్ట్ని మనకు రెంట్కి ఇస్తున్నాడు అనుకోండి. ఇక్కడ ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఈ హౌస్ అంతా కూడా కరెక్ట్గా బిల్డ్ చేసి ఉండాలి, అండ్ దీనికి విండోస్ ఉండాలి, విండోస్కి డోర్స్ ఉండాలి. సో విండోస్ ప్రొవైడ్ చేయాలి, డోర్స్ ప్రొవైడ్ చేయాలి, ఆర్ ఇంకా అదర్ రిలేటెడ్ సెక్యూరిటీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఈ రెంట్కి వచ్చిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఈ డోర్స్ ఏవైతే ఉన్న విండోస్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ వీళ్ళు ఎక్కడైనా ఊరు వెళ్తున్నప్పుడు ఈ డోర్స్ అండ్ విండోస్ అనేవి క్లోజ్ చేసుకుని లాక్ చేసుకుని వెళ్ళాలి. అంతేగాని నాకు ఓనర్ డోర్స్ ఇచ్చాడు, విండోస్ ఇచ్చాడు కాబట్టి నేను అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నానంటే, సో ఓనర్ మనకి సెక్యూరిటీ గార్డ్ లాగైతే ఉండడు కదండి. ఓనర్ ఎట్లా ఉంటాడు అని అంటే మీకు డోర్స్ విండోస్ ప్రొవైడ్ చేశాడు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం మనం లేనప్పుడు డోర్స్ని పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకుని లాక్ చేసుకుని వెళ్ళాలి. సో అది మన రెస్పాన్సిబిలిటీ. ఓనర్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాడు ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో నుంచి మీరు యూటిలైజ్ చేసుకోవాలి. క్లౌడ్లో కూడా మనం చెక్ చేసేది ఏంటి అని అంటేనండి, క్లౌడ్లో కూడా మీరు మీ సర్వర్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నప్పుడు, ఆర్ మీ సర్వీసెస్ అన్ని కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నప్పుడు క్లౌడ్ ఏం చేస్తుంది అని అంటే ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. వాటి రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేశాడు, వేరే క్లౌడ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం యాజ్ ఎ కస్టమర్ కింద, యాజ్ ఎ ఏడబ్ల్యూఎస్ యూజర్ కింద మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఈ సెక్యూరిటీ టూల్స్ని మనం యూజ్ చేస్తున్నామా లేదా, ఆర్ ఏడబ్ల్యూఎస్ వాడు మెన్షన్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ సెక్యూరిటీ మనం ఫాలో చేస్తున్నామా లేదా, ఇది మన రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ యాజ్ పర్ సెక్యూరిటీ ఏంటి అని అంటే, ఏడబ్ల్యూఎస్ వాడు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ కోసం వాడు ఆల్రెడీ కూడా మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు. మనం చేయాల్సింది వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. అట్లా యూటిలైజ్ చేయకుండా జస్ట్ లైక్ మనకి రెంట్కి వచ్చిన వాళ్ళగా డోర్ తీసేసి వెళ్ళిపోయాం అనుకోండి, దెన్ ఎవరైనా మన సర్వర్స్కి వస్తారు,
మన సర్వర్స్లో ఉన్నటువంటి డేటా తీసుకెళ్ళిపోతారు, లేకపోతే మన సర్వర్స్ని డౌన్ చేస్తారు. ఇంకా చాలా జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. చిన్న చిన్న అప్లికేషన్స్ ఆర్ చిన్న చిన్న కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఆర్ పెద్ద పెద్ద కస్టమర్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసినటువంటి కంపెనీస్కి చాలా హ్యూజ్ పెనాల్టీస్ అనేవి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ టీంలో మీరు కూడా ఉంటాయి, మీకు కూడా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ టైం మన ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ప్రాపర్ సెక్యూరిటీ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదా. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఏడబ్ల్యూఎస్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, కస్టమర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. సో దీన్నే మనం ఏమంటామంటే సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్, సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అండి. సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ. సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అంటే ఆ క్లౌడ్ లోపల మీరు స్టోర్ చేసినటువంటి డేటా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. సో షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే అది నేను ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ నుంచి కూడా మీరు అది చెక్ చేయొచ్చండి. సో షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద సెక్యూరిటీ. ఇందులో ఏడబ్ల్యూఎస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కస్టమర్ ఆర్ యాజ్ అన్ యూజర్ కింద మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందు గురించి సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్స్ అనేవి చాలా ప్రాపర్గా మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు ద అకౌంట్ క్రియేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేస్తాను చూడండి. మనకి గూగుల్ డ్రైవ్ కనిపిస్తూ ఉంటుంది. సో గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ అనేవి మనం అప్లోడ్ చేయొచ్చండి. లెట్సే ఒక వీడియో మనం అప్లోడ్ చేసాం అనుకోండి గూగుల్ డ్రైవ్లో, కానీ లేకపోతే సమ్ ఫైల్స్ ఏదో అప్లోడ్ చేస్తాం, పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైలు లెట్సే మన ఫ్రెండో లేకపోతే మన పక్కన ఎంప్లాయో సమ్వన్ ఎవరో ఈ ఫైల్ని షేర్ చేయమని అడిగారు. మనం ఏం చేస్తాము అంటే బేసిక్గా ఎక్కువగా ఏం చేస్తాము, ఈ లింక్ని మనం పబ్లిక్ చేసేస్తామండి. పబ్లిక్ చేసేసి మన ఫ్రెండ్కి షేర్ చేస్తాం. షేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లింక్ ఈ పర్సన్కే కాదు, ఈ లింక్ ఎవరెవరి దగ్గరికి అయితే షేర్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఆ ఫైల్ని కానీ వీడియోని కానీ వాళ్ళు చూసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఏమవుతుంది, మన డేటా బయటకి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అలా చేసే బదులు అండి, అంటే అందరికీ యాక్సెస్ ఇచ్చే బదులు ఈ పర్సన్కి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో లైక్ ఓన్లీ ఈ ఒక్క పర్సన్కి మాత్రమే మనం యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఓన్లీ ఒక్క పర్సన్ లాగిన్ అయి చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పర్సన్కి మాత్రమే వస్తుంది. వేరొక పర్సన్ దగ్గర యూఆర్ఎల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి యాక్సెస్ అనేటువంటిది అవ్వదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఓన్లీ ఒక్క పర్సన్కే పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి అండి. సో ఇట్లా కొన్ని కంట్రోల్స్ అనేవి మనం తీసుకోవాల్సినటువంటి నెసెసిటీ వస్తుంది. ఏడబ్ల్యూఎస్లో ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఏ సర్వీసెస్ కాన్సెప్ట్ అయినా సరే ఇదే విధంగా ఉంటుందండి. ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఈ ఏరియాస్లో మనం చూస్తూ ఉంటే కనుక ఏడబ్ల్యూఎస్లో మనకి సెక్యూరిటీ అనేటువంటిది ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో బేసిక్ సెక్యూరిటీ ఉంటుంది, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఉంటుంది. బేసిక్ సెక్యూరిటీ కమ్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో బేసిక్ సెక్యూరిటీ మనకు ఫ్రీగానే ఉంటుంది. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ చేసేటప్పుడు అది కొంచెం కాస్టింగ్ అయితే, అంటే బేసికల్గా టూల్స్ అని కూడా కాస్ట్ అయితే ఉంటాయి. ఇది మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా బేసిక్ సెక్యూరిటీ ఖచ్చితంగా మనం చేసేటువంటి ఎవ్రీ ఇంప్లిమెంటేషన్లో కూడా ఫాలో అవ్వాలి. అడ్వాన్స్డ్ అంటే అక్కడ కాస్ట్ ఇంప్లికేషన్ ఉంటుంది కాబట్టి మన కస్టమర్కి ఆర్ మన కంపెనీ ఈ కాస్ట్ బేర్ చేస్తుంది అని అంటే దాని వాళ్ళ సర్వీసెస్ లాంచ్ చేయమంటారు. లేదు అని అంటే ఆ సర్వీసెస్ అనేవి మనం లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ద బేసిక్ సెక్యూరిటీ మాత్రం మనం కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా, మన కంపెనీ చెప్పినా చెప్పకపోయినా, టీమ్ లీడ్స్ చెప్పినా చెప్పకపోయినా బేసిక్ సెక్యూరిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇదైతే ఖచ్చితంగా మనం ఫాలో చేస్తూ ఉండాలండి. రైట్, సో త్రూ అవుట్ ద కోర్స్ ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అండి? లెట్ మీ గివ్ యూ అన్మ్యూట్ ఆప్షన్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద సెక్యూరిటీ పార్ట్ ఆఫ్ క్లౌడ్? అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ మనం చెక్ చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ మనం ఎవ్రీడే డిస్కస్ చేసేటప్పుడు. హలో. చెప్పండి. అన్న కొద్దిగా వీడియోస్ వ్యాలిడిటీ నోట్స్ గురించి కొద్దిగా మాట్లాడము. అది ఆల్రెడీ నేను చెప్పాను, మీరు డే 1 వీడియో చూడొచ్చు. ఇందులో మెన్షన్ చేశారు.
సో ఓకే. సో బేసికలీ డిఫరెంట్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవ్రీ బ్యాచ్‌కి కూడా ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేయాలి అని అంటే మేబీ అది పాసిబిలిటీ ఉండదు. సో అందు గురించి నేను ఏం చేశానంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ స్క్రీన్ షాట్స్ తీసి అవైతే ఇక్కడ యాడ్ చేశాను. సో ఫస్ట్ థింగ్ అండి, అందరికీ ఎవరైతే కోర్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో రిజిస్టర్ అయిన వాళ్ళకి, రిజిస్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ లేకపోయినా, అకౌంట్ క్రియేట్ చేయకపోయినా, మీరు ప్రాక్టీస్ చేయకపోయినా, మీరు ప్రాక్టీస్ చేయను అనుకున్నా సరే మీకు కోర్స్ అనేటువంటి వేస్ట్ అనమాట. మీరు కోర్స్లో జాయిన్ అవ్వక్కర్లేదు. సో అకౌంట్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. డే టు డే ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ ఏదైతే మేము చెప్పామో లైక్ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది డే టు డే ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది. లేదంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రాదు. సో బేసికలీ ఏడబ్ల్యూఎస్ డొమైన్స్ అన్ని కూడా చెక్ చేస్తే aws.amazon.com అనేటువంటిది అయితే ఉంటుంది. సో ఈ వారంలో ఒకటి నోట్ చేసుకోవాలి మీరు. ఎవ్రీ టైం కూడా ఆన్లైన్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ అమెజాన్ అని కొట్టి వచ్చినటువంటి లింక్స్ ఓపెన్ చేయడం కాదు. aws.amazon.com. సో ఈ యూఆర్ఎల్ మనకు గుర్తుండాలి. దీన్ని మనం డైరెక్ట్గా యూఆర్ఎల్ టైప్ చేయగలగాలి. దెన్ మీకు అంటే నార్మల్ డే టు డే యూస్ చేసేటప్పుడు కూడా మనకి డైరెక్ట్గా లింక్ అయితే వెళ్ళిపోతాం. console.aws.amazon.com అనేటువంటిది ఉంటుంది. జస్ట్ ఇక్కడ aws.amazon.com ఉంది కదా, డే టు డే మనం యూస్ చేసేటువంటిది వచ్చేసి console.aws.amazon.com అనేటువంటి యూస్ చేస్తాం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. సో దెన్ క్రియేట్ అన్ అకౌంట్, ఇది కామనే మనకు తెలిసిందే. సో మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకుంటే మీకున్న జీమెయిల్ ఐడి ఆర్ వేరొక ఈమెయిల్ ఐడీస్ తోటి వేరొక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని దాంతో మీరు యాడ్ చేసుకోండి. దెన్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్, మీకు ఒక ఓటీపీ కోడ్ వస్తుంది. మీరు ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ యాడ్ చేస్తారు. దెన్ మీరు పాస్వర్డ్ యాడ్ చేసుకుంటారు, కామన్ స్టెప్పే. దెన్ ఇక్కడ పర్సనల్ అకౌంట్ కాబట్టి దిస్ ఇస్ నాట్ ఫర్ బిజినెస్ కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్గానే క్రియేట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ మీకు అబ్జర్వ్ చేస్తే మనకి కాస్టింగ్ వస్తుందా రాదా అనేటువంటి దాని గురించి సమ్ క్లారిటీ కూడా ఇక్కడే కనిపిస్తుందండి. సో ఇందులో ఆల్వేస్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, 12 months పాటు ఫ్రీ ఉన్న సర్వీసెస్ ఉంటాయి, ఆర్ ఒక 30 days పాటు 15 days పాటు ఫ్రీ ట్రయల్ వచ్చేటువంటి సర్వీస్ కూడా ఉంటాయి. అది నేను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు ఏది ఫ్రీగా ఉండేటువంటి సర్వీసు, ఏది ఫ్రీగా ఉండదు, ఏది ఛార్జ్ వస్తుంది, ఇవన్నీ చెప్తాం. ఆల్మోస్ట్ మన కోర్స్ అంతట్లో ఒక 95% వరకు కూడా మనకి ఈ ఫ్రీ సర్వీసెస్ సరిపోతాయండి. ఓన్లీ ఒక 5%లో మాత్రమే కొన్ని అక్కడ మైనర్గా లైక్ 50 రూపీస్ 100 రూపీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ అవి ఎక్కడ వస్తాయి అనేటువంటి నేను మెన్షన్ చేస్తాను. ఎవ్రీడే నేను చూపించినటువంటి ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్స్ చేసి మీరు వాటిని నేను డిలీట్ చేసినట్టు డిలీట్ చేసేస్తే మీకు ఛార్జెస్ రావు. లేదు మీరు అట్లా ఎందుకు డిలీట్ చేయడం అని అకౌంట్లో అట్లానే పెట్టేశారు అని అంటే అప్పుడు కాస్ట్ స్టార్ట్ అవుతాయి. మీ నెగ్లిజెన్స్ వల్లే కాస్ట్ వస్తుంది తప్ప ప్రాపర్గా మనం యూస్ చేసి డిలీట్ చేసుకుంటే కాస్ట్ అనేటువంటిది రాదు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మనం ఏమేం సర్వీసెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా నేను చెప్తాను, ఎట్లా చేయాలనేటువంటి చూపిస్తాను, ఎట్లా డిలీట్ చేయాలనేటువంటిది కూడా చూపిస్తాను. సో దెన్ కాస్టింగ్, ఇక్కడ మన కార్డ్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుందండి. బేసికలీ కార్డ్స్లో మీకు ఎక్కువ వీసా కార్డ్స్ కానీ మాస్టర్ కార్డ్స్ ఇవి అయితే యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని కేసెస్లో మనకు రూపే కార్డ్స్ అయితే తీసుకోదు. బట్ ఐ థింక్ రీసెంట్గా సమ్మన్ ప్రీవియస్ బ్యాచెస్ నుంచి ఎవరో చెప్పారు రూపే కార్డ్స్ కూడా తీసుకుంటుందని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ దాట్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎనేబుల్ చేసుకుని ఉండాలి. బికాజ్ ఇది మనకి ఐ థింక్ యూఎస్ నుంచి డిడక్షన్ అనేటువంటి జరుగుతుంది. మీకు ఫస్ట్ కార్డ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడం కోసం ఒక ₹2 ఇండియన్ లొకేషన్లో ఉంటే ₹2 డిడక్ట్ చేస్తాడు, యూఎస్ రిలేటెడ్ లొకేషన్స్లో ఉంటే $1 డిడక్ట్ చేస్తాడు. డిడక్ట్ చేస్తున్నా ఇది మీకు ఒక 2-3 డేస్లో మీకు మీ అకౌంట్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ₹2 అనేటువంటి. జస్ట్ ఫర్ మన కార్డ్ వర్క్ అవుతుందా లేదా ఈ టెస్టింగ్ కోసమే డిడక్షన్ అనేటువంటి చేస్తాడు. సో వన్స్ ఈ స్టెప్స్ అయిన తర్వాత దెన్ సమ్ మొబైల్ వెరిఫికేషన్, దెన్ ఫైనల్ ఇక్కడ బేసిక్ సపోర్ట్ అనేటువంటిది అయితే తీసుకోండి, దెన్ కంప్లీట్ ద సైన్ అప్. సో ఇది చేస్తే మీ అకౌంట్ అనేటువంటిది రెడీ అయిపోతుందండి. సో మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా వస్తుంది. మీకు ఆ ఈమెయిల్ కోర్స్ ఇదంతా ఒక 1-2 minutesలోనే జరిగిపోతుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు మన అకౌంట్ యూసేజ్ అంతా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో దాని నుంచి కూడా మన అకౌంట్కి అయితే మనం లాగిన్ అవ్వచ్చు. సో జస్ట్ నేను ఒకసారి అకౌంట్కి లాగిన్ అయ్యి బేసికలీ జస్ట్ ఒకసారి ఓవర్ చూద్దాం. సో రిమైనింగ్ అన్నీ కూడా నెక్స్ట్ సెషన్లోనైతే మనం చెక్ చేస్తాం. లైక్ దెన్ యూసేజ్ అంతా డిఫరెంట్ టాపిక్స్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం అయితే చెక్ చేస్తాం. మీరైతే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అని అంటే యాజ్ లైక్ టాస్క్ కింద మీరు చూడొచ్చు. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. దిస్ కమ్స్ విత్ 12 months ఫ్రీ ట్రయల్. 12 months ఫ్రీ ట్రయల్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అంటే కొన్ని సర్వీసెస్కి మాత్రం అప్లై అవుతాయి. ఆల్రెడీ నాకు చెప్పినట్టుగా 95% ఆఫ్ ద సర్వీసెస్ మీకు 12 months ఫ్రీ ట్రయల్లో వస్తుంది. కొన్ని సర్వీసెస్ రావు, అవి నేను మీకు
డెమో చేసేటప్పుడు అవి ఏంటి ఈ సో వీటి గురించి నేను ఒకసారి చెప్తాను. సో ఒకసారి నేను మీకు స్క్రీన్ షేర్ చేసి అందులో నా అకౌంట్లో లాగిన్ అయి చూపిస్తాను. మీరు కూడా వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే. సో ప్రెసెంట్ అయితే నేను బ్రౌజర్లో ఉన్నానండి. ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టుగా సో యూఆర్ఎల్ అనేటువంటిది మనకి నోటెడ్ అవ్వాలి. సో console.aws.amazon.com console.aws.amazon.com. సో మీకు డైరెక్ట్గా లాగిన్ పేజ్ వస్తుంది. యా సో ఒకవేళ ఇలా 3 బాక్సెస్ వస్తే కనుక కింద మీకు సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అని అయితే వస్తుంది. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఓన్లీ ఒక సింగిల్ బాక్స్ వస్తే డైరెక్ట్ మీ ఈమెయిల్ ఎంటర్ చేయొచ్చు. సో ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తే వచ్చిన ఈమెయిల్ ఐడి ఉందో అదే ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఓకే. సో వన్స్ మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే మీకు అకౌంట్ అయితే లాగిన్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో లాగిన్ అయితే కనుక మీకు ఇట్లా స్క్రీన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇందులో మీకు కొన్ని ఇవి కనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సినటువంటి ఏంటి అని అంటే మీకు రైట్ సైడ్లో మీ యూజర్ ఐకాన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడే మీకు మీ అకౌంట్ కనిపిస్తుంది అండ్ మీ బిల్లింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయండి. సో బిల్లింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఫస్ట్ థింగ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. సో అట్లీస్ట్ బిల్లింగ్ అనేటువంటిది వీక్లీ వన్స్ అయినా సరే మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా సర్వీసెస్ డిలీట్ చేయడం మర్చిపోయినా మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది. సో ఇమీడియట్గా డిలీట్ చేసినప్పుడు కాస్టింగ్ అనేటువంటి అక్కడితో ఆగిపోతుంది. లెఫ్ట్ సైడ్ బిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. బిల్స్లో చెక్ చేస్తే లెట్స్ మీరు ఇప్పుడు ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి ఆగస్ట్లో అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు ఆగస్ట్ నుంచి కూడా డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది. నా అకౌంట్ ఓల్డ్ అకౌంట్ కాబట్టి నాకు ప్రీవియస్ మంత్స్ కూడా కనిపిస్తాయి. లెట్ మీ గో టు జూలై మంత్లో చెక్ చేస్తే ఐ హ్యావ్ అరౌండ్ $0 ఆఫ్ కాస్ట్ అండ్ కొంచెం కిందకు వచ్చి చెక్ చేస్తే ఏమేం సర్వీసెస్ యూజ్ చేస్తాం చూడండి. మనం ఫ్రీ టైర్ యూజ్ చేస్తే మీకు మనం ఏమేం సర్వీసెస్ యూజ్ చేసినప్పటికీ కూడా స్టిల్ కాస్ట్ అనేటువంటిది 0,000 వస్తుంది. బట్ ఆ సర్వీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ కాస్ట్ మాత్రం 0,0 వస్తుంది. ఒకవేళ మీరు బియాండ్ ద ఫ్రీ టైర్ లిమిట్స్ యూజ్ చేసేస్తే అప్పుడు ఛార్జెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మంత్లీ వైజ్ బిల్లింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం బిల్లింగ్ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్. దెన్ ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ ఉంటాయనేటువంటి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ సర్వీసెస్ బటన్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కనిపిస్తాయి. సో అనలిటిక్స్లో సర్వీసెస్ ఉన్నాయి, బ్లాక్ చైన్, కంప్యూట్, కంటైనర్స్, డేటాబేస్, డెవలపర్ అండ్ ఐ థింక్ సమ్ కాల్ డిస్కనెక్ట్ అయింది. 1 minute. ఓకే. సో లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ సర్వీసెస్ అబ్జర్వ్ చేస్తే సర్వీసెస్లో డిఫరెంట్ సెక్షన్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి. చూడొచ్చు మీకు బయట ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్ క్లౌడ్ పైన ఉంటుందండి. లెట్సే మీకు ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ చేయాలంటే మీకు మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు అసలు క్లౌడ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే దెన్ ఈ సర్వీసెస్ అనేవి అట్లీస్ట్ డాక్యుమెంటేషన్ చూసో చాట్ జీపీటీ చూసో ఏదో ఒకటి చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి తెలుస్తుంది. లేకపోతే నెట్వర్కింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, శాటిలైట్, స్టోరేజ్, సెక్యూరిటీ, డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. టోటల్గా అరౌండ్ ఒక
మనకి 200+ సర్వీసెస్ దాకా ఉంటాయి. అండ్ సెర్చ్లో కూడా లెట్సే మనకు ఈసీ2 లాంటి సర్వీస్కి వెళ్ళాలంటే ఈసీ2 అనేటువంటి సెర్చ్ చేస్తే మీకు ఈసీ2 వస్తుంది. దెన్ మీరు డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేస్తే ఈసీ2 సర్వీస్ అనేటువంటిది మనకి బేసికలీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేసేది ఏంటి అని అంటే ఒకసారి మీరు అకౌంట్కి లాగిన్ అయ్యి ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. దెన్ అకౌంట్ లెవెల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా నెక్స్ట్ సెషన్లో వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్ కాస్ట్ రిలేటెడ్గా ఒకవేళ ఎప్పుడైనా కాస్ట్ వస్తుంది అనుకుంటే మనకి ఇమీడియట్గా ఒక ఈమెయిల్ వచ్చేలాగా ఎట్లా సెట్ చేయొచ్చు, ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, సపోర్ట్ ఆప్షన్స్ ఏముంటాయి, ఇన్ కేస్ ఎప్పుడైనా కాస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఒకసారి నెక్స్ట్ సెషన్లోనైతే మనం చూస్తాం అనమాట అండి. సో ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి రిలేటెడ్ అకౌంట్ క్రియేషన్ ఆర్ యా. సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఏమైనా క్వరీస్ ఉంటే ఒకసారి మీరు యాడ్ చేయొచ్చు. గోపికృష్ణ గారు, డూ యూ ప్రొవైడ్ రికార్డెడ్ వీడియోస్ డైలీ? ఎస్. ఆఫ్టర్ ద సెషన్ షేర్ చేస్తాము. ఆఫ్టర్ ద సెషన్ ఇన్ ద సెన్స్ ఒక 2-3 అవర్స్ అట్లీస్ట్ ఈవినింగ్ అయినా షేర్ చేస్తాము. సో డే 1 డే 2 వచ్చేసి అంటే ఇది అందరికీ ఓపెన్ కాబట్టి మీకు లైక్ నా యూట్యూబ్ ఛానల్లో అయితే పబ్లిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రమ్ డే 3 కంప్లీట్లీ ప్రైవేట్గా ఉంటుంది. సో అది ఓన్లీ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి యాక్సెస్ వస్తుందండి ఫ్రమ్ ద డే 3. హలో. చెప్పండి. ఇందాక మీరు సర్వీసెస్ అన్ని చూపించారు కదా, ఈసీ2 లేదా కాస్ట్ సారీ ఏడబ్ల్యూఎస్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ బిల్డింగ్. సో దానిలో ఈసీ2లో ఏఎస్జి వాల్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సబ్ సర్వీసెసా లేకపోతే ఏమైనా కాల్ చేస్తాను దాన్ని? సబ్ సర్వీసెస్ కింద ఉంటాయి అవన్నీ కూడా. ఓకే. పార్ట్ ఆఫ్ ఈసీ2 కిందకే వస్తాయి. నార్మల్గా మనం ఈసీ2 సర్వీస్ ఈసీ2 అంటాము, ఈబిఎస్ సర్వీస్ అంటాము, లోడ్ బ్యాలెన్సర్ అంటాము, ఆటో స్కేలింగ్ అంటాము. బట్ ఇవన్నీ మనం కన్సోలిడేట్గా చెక్ చేస్తే ఈసీ2 కిందకే వస్తాయి. అంటే మనం నార్మల్గా టర్మినాలజీలో ఏమైనా కాల్ చేస్తాం, సబ్ సర్వీసెస్ కాల్ చేస్తామా లేకపోతే అంటే ఈసీ2 ఒక సర్వీస్, అలాగే వేరే వేరే సర్వీసెస్ ఉన్నాయి కదా ఓవరాల్ సర్వీసెస్లో, దానిలో మళ్ళీ ఇండివిజువల్గా ఈసీ2లో ఏఎస్జి అని వాల్యూమ్స్ అని ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా, వాటిని సబ్ సర్వీసెస్ అని కాల్ చేస్తాం, ఎలా ఏమైనా కాల్ చేస్తాం అట్లా? సబ్ సర్వీస్ అనుకోవచ్చు, ఈసీ2 ఫీచర్స్ అనుకోవచ్చు, ఆర్ ఫీచర్స్. ఆప్షన్స్ అని కాల్ చేయొచ్చు. ఓకే ఓకే. దాని లోపల క్రియేట్ చేసే ప్రతిదీ రిసోర్సెస్ మనకు అవి. రీసోర్సెస్ అవుతుంది. అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నారాయణ ప్రసాద్ గారు, యా చేస్తామండి. మల్లేష్ గారు, వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందా? డౌన్లోడబుల్ కాదు, మీకు మీకు యాక్సెస్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అభిషేక్ గారు చెప్పండి. రాకేష్ గారు, ఇది పేమెంట్ చేసేదానికి ట్రై చేస్తా ఉన్నాను, ఆహా. బట్ అది యూపీఐ ఐడి ఇన్వాలిడ్ అని వస్తా ఉంది. స్కాన్ చేసేకపోతే 200-2000 రూపీస్ లిమిట్ వస్తా ఉంది. ఓకే ఓకే. యా యా.
స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ టైం చేస్తే కనుక 2000 లిమిట్ ఉంటుంది 24 అవర్స్ దాకా. మీకు అవును. కింద ఈ యూపీఐ ఐడి కనిపిస్తుంది కదా, ఒకసారి దీనికి ట్రై చేయండి. ట్రై చేసి ఇన్వాలిడ్ అని వస్తా ఉంది. అంటే లెటర్ ఏదైనా మిస్ అయి ఉంటుందేమో. నేను డైరెక్ట్గా టైప్ చేసాను, ఇన్వాలిడ్ అని వస్తా ఉంది. ఇది 9652 ఈ నంబర్ చేయొచ్చునా? ఇది ఫోన్పే నంబర్ అయినా యా, దానికి కూడా చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. భరత్ గారు, వైల్ క్రియేటింగ్ అకౌంట్ విచ్ ఇస్ ద యూస్ బెస్ట్ ఆఫ్ యూస్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా యూస్ చేయొచ్చండి, అట్లా ఏం లేదు బెస్ట్ అని చెప్పేసి. జస్ట్ అది వీసా, మాస్టర్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది, బట్ ఏదైనా యూస్ చేయొచ్చు. సో మర్చిపోయిన ఏడబ్ల్యూఎస్ ఆటో డిడక్షన్స్ అయితే చేయదండి. సో కాబట్టి మనకి ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా బిల్ వచ్చినా సరే ఆటోమేటిక్ ఏడబ్ల్యూఎస్ కూడా మన కార్డ్స్లో నుంచి తీసేస్తాడు, ఇటువంటి భయం మనకు అక్కర్లేదు. మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి వెళ్ళి మనం ఓటీపీస్ ఇవన్నీ ఎంటర్ చేసి పేమెంట్ చేయమంటేనే వాడు కట్ చేస్తాడు తప్ప, బట్ ఏదో మనకి ఒక 1000, 10,000, 1 lakh బిల్ వచ్చేసినా వాడు ఆటో డిడక్షన్స్ అనేవి చేయడు. రాకేష్ గారు, ఇంతకుముందు మీ వీడియోస్ చెప్పండి. యూట్యూబ్లో చూసాము. అన్ని విపిసి కానీ, S3 కానీ, EC2 ఇవన్నీ. మ్మ్. ఈ కోర్స్లో ఏమన్నా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయవచ్చా, లేకపోతే సేమ్ కంటెంట్ ఏదైతే మీరు యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసారో అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అందులో చెక్ చేస్తే ఐ థింక్ ఓన్లీ యూట్యూబ్లో సమ్ 8 or 9 or 10 సర్వీసెస్ ఉంటాయి, బట్ ఇక్కడ మీకు 90 సర్వీసెస్ దాకా వస్తాయి. సో అవి డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. మీకు కరికులం ఇచ్చాను కదా, అందులో మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు యూట్యూబ్లో పెట్టిన కంటెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ విపిసి కానీ, నెట్వర్కింగ్, S3 రిలేటెడ్ లైఫ్ సైకిల్స్, ఎవ్రీథింగ్ సేమ్ అదే కంటెంట్ ఇక్కడ ప్రొవైడ్ అవుతుందా, లేకపోతే ఇంకొంచెం ఏమన్నా ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేయవచ్చా, డీప్ డైవ్? సో విపిసి అంటే ఫ్రీగా చెప్పిన ఆర్ ఇందులో చెప్పిన కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటే ఉంటుంది కాబట్టి అది ఒకటే ఉంటుంది. మీకు 2-3 ఇయర్స్లో ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయినవి ఏమైనా ఉంటే అవన్నీ మీకు ఇందులో యాడ్ అవుతాయి. ఐ థింక్ అది సమ్వేర్ అరౌండ్ 21-22 2021లో చేసినాం అనుకుంటా. చెప్పండి. రాకేష్ గారు, పేమెంట్ అయ్యింది. ఫోన్ మీకు ఫోన్ నెంబర్ మెసేజ్ చేసిన కదా, అదే నెంబర్కి వచ్చేసి యా, ఒకసారి జీమెయిల్ అది మెసేజ్ చేయండి, నేను ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తాను. వాట్సాప్ పెట్టాను. యా యా. రాకేష్ గారు, రేపు క్లాస్ వచ్చి సేమ్ లింక్ ఉంటుందా, రేపు చేంజ్ అవుతుందా? రేపు ఉండదు, మండే నుంచి ఉంటుంది మళ్ళీ. వీకెండ్స్ ఉండవు కదండి, సాటర్డేస్ అండి. సారీ సారీ సారీ, అదే మండే చెప్తాను. మండే ఉంటుంది. మండేకి వచ్చేసి నేను సండే మీకు రిజిస్టర్ అయిన గ్రూప్లో డీటెయిల్స్ షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు మీటింగ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. నేను పింక్ చేస్తున్నాను మీకు, మీరు వాట్సాప్లోనూ మీకు రిప్లై లేదు, కాల్ చేస్తే బిజీ వచ్చింది. నేను చెక్ చేస్తాను ఒకసారి. ఓకే. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. మండే నుంచి ఓన్లీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రం సెషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంది, సో ఆ గ్రూప్లో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాం ఒకవేళ ఈ గ్రూప్లో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్.